నాకు చూపించక్కర్లేదు, ఎవరిది వారు రాసుకోండి. 5 నుంచి రాత్రి 10 వరకు. అందులోపల ఎన్ని గంటలు మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సర్సైజులు చేస్తారనుకోండి, అది మంచి కిందికే తీసుకోండి, అది పాజిటివ్ వే. ఓకేనా? అలాగా ఎవరిది వారు ప్లాన్ చేసుకోండి. నేను ప్లాన్ చెప్పడం కష్టం, కానీ మీరు ఒక్కసారి చూసుకోండి ఎన్ని గంటల సమయము మనము చక్కగా మన కోసం స్పెండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అదే ఛాలెంజ్ చెప్పారు కదా సార్, నిన్న మీరు 15 రోజులు ఛాలెంజ్ చెప్పారు కదా సార్. నేను క్యాలెండర్ లో అంటే ఏదన్నా మాట్లాడే ముందు ఈ రోజు ఇలా అంటే శ్రీనివాస్ గురువు గారు ఇలా చెప్పారు, ఇలా మాట్లాడకూడదు అంటే మొత్తం మైండ్ లో అనుకుంటూ ఈ రోజు అయిపోయిన తర్వాత అక్కడ టిక్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను సార్. ఏ రోజైతే టిక్ పెట్టమో ఆ రోజు మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడినట్టు చెప్పినట్టు మన ఆలోచనలు నెగిటివ్ గా ఉన్నట్టు అలా స్టార్ట్ చేశాను అనమాట 15 రోజులకి క్యాలెండర్ లో. నాకు కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారు. నేను ఫస్ట్ ఏమన్నానంటే 100 మంది జాయిన్ అయిన రోజు అడిగాను ఎంతమంది ఛాలెంజ్ తీసుకుంటారు అని. అంటే 15 రోజుల పాటు ఎవరి మీద నేరాలు చెప్పకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా, శుభ్రంగా, అంటే రోజు స్నానం చేస్తూ అంటే ఎప్పుడు 11ంటికి స్నానం చేయడం స్నానంతో కాదు, అలా బద్ధకంగా పాడైపోయిన బట్టల లోపల కూర్చోవడము అట్లా కాకుండా, ఒకసారి నిద్ర లేస్తే చక్కగా దుప్పటిని మడత పెట్టేసేసి ఓకే స్నానం చేసి బాత్రూమ్ లోకి వెళ్ళారు అంటే స్నానం చేసి బయటికి రావాలి. అంతేగాని ఆ గలీజ్ బట్టలతోటి గలీజ్ ముఖాలు వేసుకొని ఓకే బయటికి వచ్చేసి మళ్ళీ అక్కడ కూర్చొని స్టవ్ ముందు కూర్చొని కాఫీలు పెట్టుకొని అట్లా చేయకండి. చక్కగా వచ్చేసి వాటర్ తాగే అలవాటు ఉంటుంది సార్, గోరువెచ్చని నీళ్లు 1 లీటర్ అట్లా, అది అయిన తర్వాత స్నానం చేస్తాను. చేయండి అది ఓకే. ఆ గోరువెచ్చని నీళ్ళు కూడా ఏం చేస్తారంటే కెటిల్స్ దొరుకుతాయి 1000 రూపీస్ లోపల వస్తాయి. సో అవి పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, మీరు 7 కల్లా మంచిగా శుభ్రంగా అయిపోండి, పరిశుభ్రంగా 7 o'clock కి ఇక మీరు అక్కడి నుంచి చేస్తూ అట్లా మీరు రోజంతా కూడా పరిశుభ్రంగా ఉంటూ, ఎవరిని తిట్టకుండా, ఎవరిని చాడలు చెప్పి ఇవన్నీ చెప్పాను నేను మొన్న రోజు. ఎంతమంది రెడీ అవుతారు అని చెప్పేసి నేనేంటంటే ఆ ప్రహ్లాదుల్లాగా చాలా అమాయకుని, నోట్లో వేలు పెడితే అంకుల్ ఏం చెయ్యాలి అంకుల్ అని అడుగుతాను. సో అట్లాగా మొన్న అనుకున్నాను 100 మంది ఛాలెంజ్ ఒప్పుకుంటారు అని చెప్పేసి చాలా సంతోషపడ్డా. తీరా చూస్తే ఏమైందంటే ఒక 2-3 ఎస్ చెప్పారు, ఒక 10-15 మంది ఇట్లా జస్ట్ చేస్తామన్నట్టుగా థంబ్ అప్ పెట్టారు. సరే సార్ మేమైతే స్టార్ట్ పాటిస్తున్నాం సార్, మీరు చెప్పిన అలాగా పాటిస్తున్నాం సార్, మీరు ఎప్పుడో చెప్పండి. చెప్పినాక ఖచ్చితంగా పాటిస్తున్నాం సార్. అదే ఒక్క నిమిషం. అయితే 100 మంది లోపల ఒక 10 మందో 15 మందో అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా 10-15 మందే ఉన్నారు. ఆ 10-15 మంది లోపల కూడా కొంతమంది మళ్ళీ నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఈ రోజు నేను 55% చేశాను సార్, అనుకున్న దాంట్లో 55% చేశాను అంటే 45% జనాలను తిడుతున్నారు అనమాట. జనాల మీద చాడీలు చెప్తున్నారు, ఓకే వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడుతున్నారు, ఓకే గలీజ్ ముఖాలు వేసుకొని వంటింట్లలోకి వెళ్తున్నారు. ఓకే సో ఇవన్నీ కూడా ఉండకూడదు కదా. బాహ్య అభ్యంతర శుచి ఒక 15 రోజుల పాటు చూద్దాం ఎంతమంది చేస్తారో చూద్దాము. 15 రోజులు అంటే పోనీ కొంతమంది వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి, ఏమైంది, మంచిగా పాడ్యమి ఘడియలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొన్ని చక్కగా పాడ్యమి నుంచి 15 రోజుల పాటు వచ్చే పౌర్ణమి వరకు ఇలా ఎదగండి. శుక్లపక్షం కాబట్టి చక్కగా ఎదగండి. ఎదిగి చెడుకి దూరంగా ఉండడం ఎలా. ఓకే ఇందులో చేయాల్సిందల్లా ఏంటంటే, కారణం ఎవరైనా చెప్పుకోవచ్చు, కారణం నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పేసి ఎవరైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ రోజుల్లో మా అమ్మగారు ఉన్నప్పుడు, మా అమ్మగారికి పెళ్ళైనప్పుడు వాళ్ళ ఇంట్లో మొత్తం మా తాతయ్యకి 12 మంది సంతానము, 9 మంది చనిపోయారు, మొత్తం 21 మంది సంతానం అన్నమాట మా తాతగారికి. అందులోపల 12 మంది మిగిలారు. ఆ 12 మందికి మా అమ్మగారు పెద్ద కోడలు. సో దాంతో ఏంటంటే అమ్మ పొద్దున్నే లేచి 5ంటికి లేస్తే ఆ రోజుల్లో ఈ గ్రైండర్లు, మీలాగా వాషింగ్ మెషిన్స్, మీలాగా గ్యాస్ స్టవ్స్, మీలాగా కుక్కర్స్, మనలాగా కంఫర్ట్స్ ఇవన్నీ ఉండేవి కాదు కదా. అవన్నీ అమ్మ ఒక్కతే చేయాల్సి వచ్చేది, ఎందుకంటే ఆడపిల్లలకి ఏమో సరిగా పని రాదు, శుభ్రత లేదు ఇంట్లోపల. మా అమ్మేమో ఫుల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పెరిగినటువంటిది. మా తాతగారికి అన్ని తెలిసినా కూడా మా నాయనమ్మ నోటికి భయపడేవారు. ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే, ఉన్న ఆడవాళ్ళు రాక్షసులాగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా చాలా చాలా రూత్లెస్ గా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారో ఆ రోజుల్లో కూడా అలాగే రూత్లెస్ గా ఉండేవాళ్ళు. సో అట్లాగా మా తాతగారు చాలా హైలీ ఎడ్యుకేటెడ్, అన్ని పద్ధతులు తెలిసిన వాడు. మా నాయనమ్మకి అసలు ఏమీ తెలియదు. కాకపోతే
మా తాతగారిని తిట్టడం బాగా తెలుసు ఆవిడికి. మా తాతగారితో అరుపులు కేకలు. మా తాతగారు అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు మా నాయనమ్మ మీద అరుస్తాడు అనమాట. అప్పుడు మా నాయనమ్మ ఊరుకుంటుంది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చారు అంటే ఊరుకుంటుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళగానే మా తాతయ్యని, ఏదేమైనా మా తాతగారు కంట్రోల్లో ఉండేది కాదు. జస్ట్ డబ్బు దగ్గర మా తాతగారు స్ట్రిక్ట్ చేసేవారు తప్ప మిగతా వాటిల్లో ఇంకేమీ ఉండేది కాదు. ఇల్లు గలీజ్ ఉండేది, పిల్లలకి ఎవరికి ఇది లేదు. వాళ్ళు 12 మంది అయ్యేసరికి అవతల వాడిని కొడితేనే నాకు వస్తాయి. ఇప్పుడు వాడు పాలు తాగాలి అంటే, నేను పాలు తాగాలి అంటే ఇంకో ఇద్దరు పాలు తాగకుండా ఉండాలి. సో దొంగతనంగా తాగేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటి పనులు చేస్తూ, అలాంటి టైంలో మా అమ్మగారు పెద్ద కోడలుగా వచ్చారనమాట. పెద్ద కోడలుగా వస్తే ఇక అత్యంత దారుణంగా అనమాట. అంటే అసలు మొత్తం, అంటే మా అమ్మగారు ఇష్టంగా చేసేవారు. యాక్చువల్ గా మా అమ్మకి ఏంటంటే, మా అమ్మది వేరే కథ. పాపం మా అమ్మగారికి చిన్నప్పటి నుంచి తన ఇల్లు అని ఉండేది లేదు. చిన్నప్పుడే మా అమ్మ సైడ్ తాతగారు పోవడము, అందరి ఇళ్లలో పని మనిషిలాగా పెరగడము, అట్లా దానివల్ల ఏమైపోయిందంటే మా అమ్మగారికి ఇది నా ఇల్లు అని చెప్పేసి ఒక సంతోషం. దాంతో ఎవరే పని చెప్పినా కూడా సంతోషంగా, ఇప్పుడు నేను 18 గంటలు కష్టపడితే మా అమ్మ 20 గంటలు కష్టపడుతుండేది. అలా పడేసి చాలా అందరినీ బాగా చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు మీరు అన్నట్టే రోళ్లతోని రోకళ్లతోని చేయడము, ఇంతమందికి అన్నాలు పెట్టాలంటే కుంభాలు ఉండాలి. ఏదైతే మనం జోక్గా అనుకుంటున్నామో ప్రతిరోజు అవన్నీ చెయ్యాలి. రాత్రి ఫైనల్ వ్యక్తికి అన్నం వడ్డిచ్చే వరకు. ఈ రోజుల్లో అన్ని సార్లు భార్య వచ్చి వడ్డించదు కదా. 70% ఆఫ్ ద టైమ్స్ ఎవరిది వారే తింటారు. టైమింగ్స్ మ్యాచ్ అవ్వక కావచ్చు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళ ఇది కావచ్చు, కొట్లాడుకున్న వాళ్ళు కావచ్చు, ఏ కారణం చేతనైనా కూడా అలాగా ఉండేది. అలా ఉంటే 16-17 గంటల 18 గంటల పని ఉండేది, ఖచ్చితంగా ఉండేది. మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ రోజుల్లో పని మనుషులు ఇల్లు తుడవడాలు అవి ఇవి ఉండేవి కాదు, అవన్నీ కూడా చేసి ఉండేది. సో ఆ రోజుల్లో 16-17 గంటలు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మనకు అన్నిటికీ వచ్చేసాయి. ఇప్పుడు గ్రైండర్ వచ్చేసింది, ఓకే, తర్వాత వాషింగ్ మెషిన్ వచ్చేసింది, మిగతా అవన్నీ వచ్చేసాయి. ఇది కూడా మనం పనిగా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే, అవన్నీ లేనప్పుడు కూడా 16-17 గంటల్లో ఒక దినచర్య అన్ని పూర్తయ్యేవి. ఓకే, వీటన్నిటితో పాటుగా మళ్ళీ వాళ్ళు ఆ రోజుల్లో సినిమాల్లోకి వెళ్ళేవాళ్ళు. ఫ్రైడే వచ్చిందంటే మా అమ్మ నాన్న అసలు వాళ్ళని పట్టుకోలేకపోయే వాళ్ళం. మనల్ని పట్టుకోవాలి అంటే థియేటర్లలో వెతకాలి. కొత్త సినిమా ఎక్కడుందో చూస్తే అక్కడే ఉండేవారు అమ్మ నాన్న. సో అట్లా మరి ఆ రోజుల్లో వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వాళ్ళకు ఉండేవి. ఏది ఏమైనప్పటికీ కూడా అంత సమయాన్ని మనము నిజంగా ఉపయోగించుకుంటున్నామా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే జీవితం లోపల క్రమశిక్షణ. అయితే క్రమశిక్షణ ఎందుకు తప్పింది అంటే, మన లోపల ఆధ్యాత్మిక భావాలు ఉన్నా కూడా సమయం ఎక్కువగా ఖాళీగా ఉండడంతో ఏమైపోతుందంటే, ఐడిల్ పర్సన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ అని చెప్పేసి ఇంగ్లీష్ లోపల ఒక మాట ఉందన్నమాట. సో ఏమవుతుందంటే దెయ్యాల నిలయం. అందుకోసమే మనం ఏమని పెట్టుకున్నామంటే 15 రోజుల ఛాలెంజ్ లోపల ఎవరు కూడా చెడు మాట్లాడద్దు, చెడు అనొద్దు, చెడు వినొద్దు. ఎంత కష్టమైనా సరే ఎవరికి ఫోన్లు చేయొద్దు. ఓకే, అత్యంత ఎమర్జెన్సీ అయిపోయి ఎవరి ఇంట్లో అయినా అయిపోయింది, వాళ్ళ ఇంట్లో ఇంకా చివరి చూపులు చూడాలి, అలాంటి టైమ్స్ లో కాల్ చేసేయండి. చూద్దాం ఎంతమంది ఛాలెంజ్ చేస్తారో. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పండి. కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. 15 రోజులు వచ్చేసరికి మీరు దాదాపుగా సన్యాసుల స్టేజ్కి వెళ్ళిపోతారు. 15 రోజులు చాడీలు చెప్పకండి మనుషుల మీద. ప్రపంచంలో అత్యంత ఘోరము వేరే వాళ్ళ పాపాలని మనం తీసుకుంటున్నట్టుగా లెక్క అని గుర్తుంచుకోండి. 15 రోజుల పాటు, ఈ 15 రోజుల పాటు ఒక్క చెడ్డ పని చేయకండి. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేయండి. బాహ్య అభ్యంతర శుచి అంతా చక్కగా ఉంచుకోండి. ఎంత సమయాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారు అనేది ప్రతి అరగంటకి 5 నుంచి 5:30 దాకా ఏం చేశారు, 5:30 నుంచి 6 దాకా ఏం చేశారు, 6 నుంచి 6:30 దాకా రాయండి. లేకపోతే ఏమవుతుందంటే ఆమె బిజీగా ఉన్నామని, ఇప్పుడు మన గోవిందలూరు మేడం చెప్పినట్టుగా రోజంతా మాకు ఏదో ఒక పని ఉంటుంది. ఆ ఏదో ఒక పని అనేటటువంటిది ఏదైతే ఉందో, లేదు అని నేను అనను, ఆ ఏదో ఒకటి ఏంటో రాయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత సమయం మనం వృధా చేస్తున్నాం అనేది. పెన్ను పేపర్ పెట్టందే జీవితం మారదు, నన్ను నమ్మండి. ఏ వ్యక్తికి కూడా 24 గంటల కంటే ఎక్కువ టైం ఉందని నేను అనుకోను. ఏ వ్యక్తికైనా కూడా 24 గంటల కంటే తక్కువ టైమే ఉంటుంది. 7-8 గంటలు పడుకుంటారు కొంతమంది, 10-12 గంటలు పడుకుంటారు కొంతమంది. సో మీకు 24 గంటల కంటే తక్కువే ఉంటుంది. దాన్ని మీరు ఎలా సద్వినియోగం చేస్తారు అనేది ఒక్కసారి చూడండి. నేనేమంటున్నా అంటే, ఒక్కసారి పోనీ ఇన్నాళ్ళు మీరు అనుకున్న పద్ధతిలో నివసించారు కదా, జీవించారు కదా, మిమ్మల్ని ఎవ్వరూ అడిగే వాళ్ళు లేరు, మీకు ఇది చేసే వాళ్ళు లేరు. నేను వేరే వాళ్ళలాగా మీకు ఫాల్స్ ప్రామిసెస్ చేయను. నా కాలు పట్టేసుకోండి మీ అందరికీ మోక్షం చూపిస్తానని నేను చెప్పలేను. లేదా నేను మీ అందరికీ ఆశీర్వచనం ఇచ్చేస్తాను అని చెప్పి నేను అనలేను, నాకు ఆ శక్తులు లేవు. ఓకేనా? తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఇంకేమో మంచి పనులు చేస్తాను, మీ బదులు కూడా నేను ఇవి చేస్తానని నేను అనను. వేరే వాళ్ళ దగ్గర చేయి దాపే లక్షణాలు లేవు మనకు. ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే, మంచి మార్గంలో వెళ్ళండి అని చెప్పి చెప్పగలను. దానికి శాస్త్రంలో ఉన్న అన్ని ప్రమాణాలు చూపించగలను.
మన శాస్త్రంలో ఉన్నటువంటి మన మన పుస్తకాలలో ఉన్నటువంటి వాటి ఆధారంగా మనం ఎందుకు సరైనటువంటి జీవితం ఉండాలి అనేటటువంటిది చెప్పగలను, అది చేయగలను. అప్పుడు మీరు దాన్ని బట్టి తప్పక తప్పక మారుతారని నాకు గట్టి నమ్మకం. ఒక్క 15 రోజులు ప్రయత్నం చేస్తే తప్పేముంది? ఒక్క 15 రోజులు ప్రయత్నం చేసి చూడండి. సమయాన్ని వృధా చేయకుండా ఒక్క 15 రోజులు కనుక మీరు కష్టపడితే మీకు అనిపిస్తుంది ఇంత సమయం నా దగ్గర ఉందా అని. వాళ్ళ పొద్దున్న 5:30 నుంచి స్టార్ట్ అయింది నాది జర్నీ. నాకు ఇంటికి వచ్చాక ఇక ఓపిక లేదు. ఇక 7:15కి ఇంటికి వచ్చాను. అది నేపాల్ స్కాట్లాండ్ది క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. చూస్తూ చూస్తూ నిద్రపోయా. 8:41కి నేను అలారం పెట్టుకున్నాను. మధ్య మధ్యలో అది మ్యాచ్ స్కోర్ చూస్తూ అలా అరగంట కునికి పాటలు పడుతూ 8:40కి లేచా. ఓ కాబట్టి ఏమంటున్నానంటే సమయం ఒక్కొక్కసారి అలిసిపోతాం, ఒక్కొక్కసారి అప్పుడు వదిలేయకూడదు. జస్ట్ టేక్ రెస్ట్, అంతేగాని డోంట్ క్విట్, అందులోంచి వదిలేయాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మికత అనేది మన లోపల మన జీవితాన్ని మార్చకపోతే వృధా. ఈ పురాణాల వల్ల ఈ శాస్త్రాల వల్ల తెలుసుకునేది ఏం లేదు ఆచరించకపోతే. అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు కల్ట్ ఇవన్నీ మనం గత వారం తెలుసుకున్నాము. అవి మళ్ళొకసారి ఇవాళ తెలుసుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. గత వారము కనీసం ఒక 20 నిమిషాల పాటు మహోన్నతమైనటువంటి విషయాలని తెలుసుకున్నాం. మనలోని శక్తి ఏ విధంగా వృధా అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. జీవితంలో ఆదిత్య హృదయంలో తెలుసుకున్నట్టుగా పోరాటం పోరాటం పోరాటం, ఒక కష్టం తర్వాత మరొక కష్టం వస్తుంది. గత వారం తెలుసుకున్నాం సముద్రపు అలలు ఒకసారి ఆగిపోయాక స్నానం చేద్దామని ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాక అప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తాను, ప్రతి ప్రాబ్లం ని నెత్తినేసుకోవడము, ఇది నా బాధ్యత అని చెప్పడము. నా మనవడికి ఎలా చూసుకోవాలండి, నా మనవడు చిట్టి తల్లి, నా మనవరాలు చిట్టి తండ్రి, ఏదో చెప్పుకుంటూ ఎంత ఇదైపోతూ విపరీతమైన మోహము. మనవల్ల ఫోటోలు, మనవరాల ఫోటోలే మనము మన గ్రూప్లలో పెట్టుకుని వాళ్ళ పైన ప్రేమ అనంతంగా పెరిగిపోతూ ఇంత దారుణంగా తయారైపోయి, అంటే మన పిల్లల కంటే కూడా మనవరాలని తప్ప ప్రేమిస్తే ప్రేమిస్తాం. కానీ అక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే మన బాధ్యత ఎంతవరకు అంతవరకు. మన జుట్టు తెల్లబడుతోంది, మేము నల్ల రంగు వేసుకుంటాం సార్, ఇంకా అది వేరు. మళ్ళీ నల్ల రంగు వేసుకుంటాము, ఎన్నాళ్ళు ఆపుకోగలరు? లోపల సెల్స్ అయిపోయాయి, ఒక్కొక్కటి నాశనం అయిపోవడం మొదలెట్టాయి, రకరకాల రోగాలు రావడం మొదలెట్టాయి. శరీరంలో ఒక్క ఎముక విరిగితే చాలా అయిపోయింది జీవితం అంతా కూడా. కాబట్టి ఇంకా వాటి నుంచి మనం దూరం వెళ్ళాలి, వాటి నుంచి దూరం వెళ్ళాలి. మా అమ్మగారు మా మనవడిని మనవరాల్ని చాలా బాగా పెంచింది అనుకోండి. తర్వాత వీళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడికి వెళ్ళిపోయారు. మా అమ్మ మరణం తర్వాత వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? కొద్దిగా బాధపడి ఉంటారు అంతే. దానికి కారణం ఏంటి? మనము మన వల్లని మనవరాలని ఎంత ప్రేమగా చూసినా వాళ్ళు మనల్ని అలా ప్రేమిస్తారన్న గ్యారంటీ లేదు. తప్పొప్పులు కాదు, వాళ్ళ ప్రయారిటీస్ అప్పుడు వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి వన్ సైడ్ లవ్ ఎన్ని రోజులు, అది మనం గుర్తించాలి. తర్వాత గత వారం ఇంకొక గొప్ప విషయం తెలుసుకున్నాం. జనాలు 3 రకాలు అని చెప్పేసి గత వారం ఉపోద్ఘాతం ఇచ్చాను. ఎవరికైనా జ్ఞాపకం ఉన్న వాళ్ళు ఒక్కరు చెప్పినా నేను సంతోషపడతా, ఒక్కరు చెప్పినా కూడా. ఆధ్యాత్మిక మార్గంకి వచ్చే జనాలు 3 రకాలు అని చెప్పాను. మునులు, ఋషులు ఒక రకం. మునులు ఋషుల గురించి అసలు మనకు రాలేదు గత వారం. సాత్వికంగా ఉండేవాడు. గత వారము ఆదిత్య హృదయంలో ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఆదిత్య హృదయం అంతా కూడా మనకేం తెలుపుతుంది? సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అనేది చెప్తుంది. అయితే ఈ సమస్యల నుంచి తప్పుకోవడానికి జనాలు 3 మార్గాలు ఎన్నుకుంటారు అని చెప్పేసి చెప్పారు. జ్ఞానం వైపు ఉండే వాళ్ళు ఉగ్రమూర్తులు, భోగమూర్తులు. అదే
ఎవరైనా ఒక్కసారైనా ప్రవచనం విన్నారండి? లాస్ట్ వీక్ చెప్పింది ఒక్కసారైనా? ఏదో చేస్తామంటారు, ఏం చేస్తారో తెలియదు, ఏమిటో తెలీదు. ఇదే గుడ్డెద్దు చేలో పడ్డట్టు అవుతుంది జీవితం. ఒక్కరికైనా గుర్తులేదా? 3 మార్గాల్లోకి వెళ్తారు అని చెప్పాను. జన్మత సాధువులు అవుతారు, అదే ఒకటితోని వైరాగ్యం. మెడిటేషన్ సైడ్ కొందరు పెడతారు, కొందరు పూజలు వాసవి గారు చెప్పండి. కొందరు మెడిటేషన్ కల్ట్ ఆ సైడ్ పెడతారండి, కొందరు పూజలు, అది కొందరు స్వయం కృషిని నమ్ముకుంటారు. సరే, మూడవది నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఓకే, ఇప్పుడు ఆవిడ కరెక్ట్ గా చెప్పారు. దాని మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? ఆవిడే వదిలేసి ఈ కల్ట్ ఇవి పీఠాలు వాటి వైపు ఒకళ్ళు వెళ్తుంటారు నమ్మకంతో, మరొకరు పూజలు చేస్తూ అవి మామూలుగా ఆచారాలను పాటిస్తూ వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు జ్ఞాన మార్గంలోకి వెళ్తుంటారు. ఒకటి తప్పు చెప్పారు, ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. అంటే ఒకళ్ళు ఇది పూజల వైపు వెళ్తారనేది అది అది అంటే వాళ్ళు పీఠాలు మఠాలు వైపు వెళ్తారు పూజలు చేసేవాళ్ళు. ఇంకొకళ్ళు వచ్చి ధ్యాన మార్గం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ధ్యాన మార్గం అని చెప్పి అది కూడా కల్టే యాక్చువల్ గా. డిఫరెంట్ గా ఇప్పుడు ఇది ఉంది కదా సద్గురుది, అలాంటి వైపు వెళ్తారు రెండో వాళ్ళు. కరెక్ట్. మూడో వాళ్ళు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు. అయితే ఫస్ట్ ఎవరెవరు వెళ్తారు, ఎవరు ఏ మార్గంలోకి ఎందుకు వెళ్తారో చెప్పగలరా? అంటే కొంచెం సార్ పూజలో అంటే పూజ అంటే దేవుడు మనకి దేవుణ్ణి పూజిస్తే మనకి మంచి జరుగుతుంది, అంతా మంచి అవుతుందన్న ఒక ఆశతో చేసేది పూజ. కల్ట్ వాళ్ళు ఏమోని అక్కడ ఉన్న పీఠాధిపతే మనకి దేవుడు కింద లెక్క చేసుకొని మనకి దేవుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడన్న ఫీలింగ్ తో ఆ కల్ట్ జాయిన్ అయ్యి అక్కడ ఆనందాన్ని పొందుతారు. ఆధ్యాత్మికత అంటే వీటి వెళ్తారండి. ధ్యాన మార్గం కావాలనుకున్న వాళ్ళు అటువైపు దాన్ని ఏమంటారు, మన ధ్యాన మార్గం ఉన్నాయి కదా వేరే, అటు సైడ్ వెళ్తారు. రాజయోగం లేదా ధ్యాన యోగంలోకి ఎవరు వెళ్తారు? సోమరిపోతులు, భక్తి జ్ఞానం వచ్చిన వాళ్ళు, సాత్విక్ కల్ట్ వాళ్ళు వెళ్తారు సార్ అని అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ మీకు అర్థం కావడం లేదు, జనాల యొక్క తెలివితేటల భేదాల బట్టి. ఇప్పుడు ట్రై చేయండి. ఓకే, ఇంకెవరన్నా ట్రై చేయండి. అంటే నేనేమంటానంటే ఒకటి గుర్తుంచుకోండి, లాస్ట్ వీక్ ఇవాళ నేను ఏం చేస్తానంటే క్లాస్ ఆపేస్తాను. ఒక్క నిమిషం, ఇవాళ క్లాస్ ఆపేస్తాను. ఓకే, మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వీక్ క్లాస్ వినండి ఒకసారి, కనీసం ఒక 30 minutes వినండి. ఓకేనా? సో ఇన్ దట్ వే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక 20 minutes వినండి పోనీ. అంటే ఏమవుతుందంటే అసలు 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 సాధన చేయడం లేదు. తప్ప ఒప్ప అనేది మీరు ఎవరికి వారు మీరు ఆలోచించవలసిందే. నాకు సంబంధించినంత వరకు తప్పు చేస్తున్నారు. ఓకేనా? ఒక క్లాసు అయిన తర్వాత అది వెంటనే వినకపోతే తలని గోడకేసి కొట్టినా కూడా జ్ఞాపకం రాదు. ఒక క్లాసు అయిన తర్వాత వినకపోతే తలని గోడకేసి కొట్టుకున్నా రాదు. ముందేమో నోట్స్ రాసుకోరు. మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే ఎవరు నోట్స్ రాసుకోరు. రెండవ ప్రాబ్లం ఏమిటి అంటే క్లాస్ ఎంత కష్టపడి ఒక్కొక్క పాయింట్ అర్థం కాదేమో అని బెంగపడుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళి 10 సార్లు చెప్పి ఇంత కష్టపడుతూ ఉంటే అప్పటికప్పుడు అర్థం చేసుకుని వదిలేస్తున్నారు. ఈ చెవిలో వింటున్నారు, ఈ చెవిలో వదిలేస్తున్నారు. పెద్ద పెద్ద మేధావులకు కూడా రెండవసారి వినకపోతే గుర్తుండదు. శ్రవణం మననం నిధిధ్యాసనం అని మన జ్ఞాన మార్గంలో తెలుసుకున్నాం కదా. ఎందుకు వినరు? కారణం ఎవరైనా చెప్పగలరా? ఎందుకు వినడం లేదు మీరు రెండవసారి? అంటే మొదటిసారి మొత్తం అర్థమైపోయిందా? అండ్ ఇంకొకటి చెప్పాను, ఈ ప్రవచనాల వల్ల ఎవరికి పుణ్యం రాదని నేను 1,000 సార్లు చెప్పాను. ఇప్పుడు 9 o'clock ఏమో మంచి మాటలు వింటాము, మాకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది, ఏదో మంచి మాటలు రాదు. నా ప్రవచనాల ద్వారా మీకు ఒక్క సెకండ్ ఇంత పుణ్యం కూడా రాదు. అక్కడ ఉంటారు ఇలాంటి గురువులు, ఇలా ఆశీర్వదిస్తూ డబ్బులు తీసుకుంటూ, ఓకే, అబద్ధాలు చెప్తూ మూఢనమ్మకాలు పెంచుతూ, ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు పుణ్యం ఇస్తారు.
ఇస్తారో ఇస్తామని ప్రామిస్ చేస్తారో అలాంటి వాళ్ళు బెటర్ కదా. ఈ ప్రవచనాలు విని మీకు లాభం ఏమిటి? మీ జీవితంలో అమూల్యమైన ఒక గంట వృధా అవ్వడం లేదా? ఆలోచించండి ఒకసారి. ఎంత బద్ధకంగా తయారైపోయారంటే, ఎంత లేజీగా తయారయ్యారో ఒకసారి చూసుకోండి. ఎంత కేర్లెస్నెస్, లేజీనెస్, కేర్లెస్నెస్, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అందులో మనం క్లియర్ గా చెప్తున్నాం, ఇప్పుడు ఈ ప్రవచనాలు కేవలము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాము అనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇది. ఇందులోపల ఇప్పుడు మీరు పారాయణం చేయండి, మీకు అమ్మవారు కనిపిస్తారు, లేదా పారాయణం చేయండి మీ లోపలికి దేవుడు వస్తాడు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడో మూఢనమ్మకాలు పెంచో మనం చేయడం లేదు కదా. లేకపోతే డబ్బులు కట్టండి, అక్కడ ముందు వరుసలో కూర్చున్న వాడికి 10,000, రెండో వరుసలో కూర్చున్న వాడికి 5,000 అని చెప్పి చెప్తున్నామా? ఏం లాభం లేదు మీకు. నేను చెప్తున్నా కదా, ఏమి లాభం లేదు. ఈ ప్రవచనాలు వింటే మీకు ఏమీ లాభం లేదు. ఆచరించినప్పుడు ఇదంతా కూడా వృధా. ఇంత క్లూస్ ఇచ్చినా కూడా చెప్పలేకపోతున్నారు అంటే కనీసం మొట్టమొదటి 15-20 నిమిషాలు కూడా వినడం లేదన్నమాట. నేను చెప్పిన తర్వాత 1.5లో పెట్టుకుని వింటే, నేను గంట సేపు చెప్పాను అనుకోండి, 1.5లో పెట్టుకుంటే మీకు 40 నిమిషాల్లో అయిపోతుంది. ఆ మాత్రం 40 నిమిషాల సమయం లేదా? ఏ రోజు దా రోజు వింటే ఉన్న జ్ఞానం అంతా కూడా ఉండిపోతుంది కదా. ఏ రోజు దా రోజు ఇంత లేజీగా ఎలా అయ్యారు అనేది నాకు అర్థం కావడం లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకు ఉండవలసిన లక్షణమా ఇది? ఒకసారి ఆలోచించండి. అందులో క్లియర్ గా చెప్తున్నాం, ఈ ప్రవచనాల వల్ల ఎవరికీ పుణ్యం రాదు. జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళ కోసమే ఈ ప్రవచనాలు. నేను బద్ధకంతో ఉంటాను, నేను టైం పాస్ చేస్తాను, ఏం చెప్తున్నాం? మన ప్రవచనాలలో ఏం చెప్తున్నాం? మనుషులతో ప్రేమగా ఉండండి అని చెప్తున్నాము, ఎవరిని ద్వేషించొద్దు అని చెప్తున్నాము, చాడీలు చెప్పొద్దు అని చెప్తున్నాము, ఎవరితోని చెడ్డగా ఉండొద్దు అని చెప్తున్నాము, అనవసరమైన ఫోన్ కాల్స్ వద్దు అని చెప్తున్నాము, అనవసరమైన మోహం ఉండొద్దు అని చెప్తున్నాను. నేనేమన్నా పిల్లల్ని రోడ్డు మీద పడేయమంటున్నానా? పిల్లల బాధ్యత చెయ్యండి. శ్రీకృష్ణుడే అనలేదు పడే బాధ్యతలు వదిలేసి వెళ్ళిపో అని. ఇంత మూర్ఖంగా ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. సరే, గత వారం చెప్పిన విషయం ఏంటంటే, ఆదిత్య హృదయం మనకెప్పుడు కూడా జీవితంలో కష్టాలని ఎలా దాటుకోవాలి అని చెప్తుంది. అయితే కష్టాలకి మనము కూడా కొంతవరకు సాధన చేయకపోతే భగవంతుడు మనకు ఆ సాధనకు సరిపడా శక్తిని ఇవ్వడు. అందుకే భగవంతుడు సాధ్య అనేటటువంటి ఒక దేవతతో మనం పోల్చాం గత వారం. అప్పుడు మనం తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జనాలలో 3 రకాలు: చదువు లేని వాళ్ళు, అమాయకులు, తెలివి లేని వాళ్ళు, తర్వాత ఇంట్లో అమ్మా నాన్న సరిగ్గా చెప్పని వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎవరు ఎదిగిన వాళ్ళు దగ్గరలో లేని వాళ్ళు, లాజిక్ లేని వాళ్ళు. అంటే లాజిక్ లేకపోవడము అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఉఫ్ అని ఇలా అనగానే అక్కడ ఒక పెద్ద శివలింగం ఉద్భవించింది అనగానే నమ్మేసేవాళ్ళు, లాజిక్ లేని వాళ్ళు. ఈ లాజిక్ లేని వాళ్ళందరికీ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా పారాయణలు, పూజలు, నోములు, వ్రతాలు, ఇందులో మనం పెద్ద తెలివి చేయాల్సింది ఏం లేదు. ఊరేగింపు లోపల అందరూ చేతుల్లో పల్లెలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అది ఏం తెలివితేటల కల్లా. దానికి మంచిగా చీరలు కట్టుకొని, లేదా మగవాళ్ళు చక్కటి వస్త్రాలు వేసుకొని, ధోతీలు కట్టుకొని, మెడ లోపల ఇవి వేసుకుని, దాంట్లో చేతుల లోపల ఇవి పట్టుకొని అలా వెళ్ళడం. ఆ ముందున్నటువంటి పండితుడు ఏదో మంత్రాలు చదువుతాడు. ఆ మంత్రాలు మన పూజకు సంబంధించినవో కాదో కూడా ఎవరికి తెలియదు. చదవచ్చు, అయినా చదవకపోవచ్చు కూడా, ఏం చదువుతున్నాడో తెలియదు. అలా అందరూ వెళ్తుంటారు. ఈ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఇది పూర్తి అమాయకపు గ్యాంగ్. వీళ్ళకి ఏంటంటే పారాయణం చేస్తున్న దాని అర్థం తెలియదు, వ్రతానికి అర్థం తెలియదు, పూజకు అర్థం తెలియదు. ఒకసారి ఒక గ్యాంగ్ నన్ను అడిగారు, సార్ మేము మణిద్వీపము చేస్తున్నాము, మాకు ఒక్కొక్క ప్రాకారంది కొద్దిగా వర్ణన ఇవ్వండి అంటే. ఏం చేస్తారు అంటే, మేము అక్కడ అమ్మవారి టెంపుల్ మాడ వీధుల లోపల తిరుగుతాం. ఏం చేస్తారు అంటే, అవి చేతుల్లో పల్లెలు పట్టుకొని తిరుగుతారట. ఎంతసేపు తిరుగుతారంటే 4 గంటలు. కాబట్టి కొద్దిగా హల్కా ఉండేవి చెప్పండి సార్, బరువు ఉండేవి చెప్పకండి. 3-4 గంటలు రోడ్ల మీద అంటే నేను ఏమొస్తుంది రోడ్ల మీద తిరిగితే అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు తిరగమన్నారు మిమ్మల్ని రోడ్ల మీద? ఏ శాస్త్రంలో ఉంది రోడ్ల మీద తిరగమని? చెప్పలేకపోతున్నారు. ఇది ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు అందరం కూర్చొని ఆడుకునే వాళ్ళం, పిల్లలం అందరం కూర్చొని ఆడుకునే వాళ్ళం. స్కూల్, టీచర్, తర్వాత లంచ్ బాక్సులు కట్టుకోవడము, ఇవన్నీ. దానికి దీనికి ఏమి పెద్ద తేడా అనిపించలా నాకు. ఆ చిన్నప్పుడు చేసిన పనులే ఇప్పుడు కూడా చేస్తున్నారు వీళ్ళంతే. అమాయకంగా అలాగా వెళ్ళిపోతున్నారు. ఇది మొదటి గ్రూపు, అమాయకపు గ్రూపు. ఇది 90-80% ఉంటారు, సుమారుగా ఉంటారు. వీళ్ళకి లాజిక్ అనేది ఏమీ ఉండదు.
అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతే. మంచిది అనగానే చాలు. వాళ్ళు పాపం కూడా ఆలోచించరు. అవతల వాళ్ళని తొక్కడానికి, తన్నడానికి, తోసేయడానికి దేనికైనా కూడా రెడీ. అవతల వాళ్ళ మీద నేరాలు చెప్తారు, అవతల వాళ్ళ మీద చాడీలు చెప్తారు, అవతల వాళ్ళ హృదయాలని ఇవి చేస్తారు, అన్ని రకాల పనులు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎదిగేటటువంటి అవకాశం కూడా లేదు వాళ్ళకి జీవితంలో. ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొద్దిగా ఇవన్నీ విసుగొస్తూ ఉంటాయి. ఈ తిరుపతికి వెళ్ళి లైన్ లో నిలబడడం ఏంటి, ఇంకో చోటుకి వెళ్ళి తేవడం ఏంటి అని. అలాంటి వాళ్ళ కోసం మన సద్గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటి వాళ్ళందరూ గుంజేస్తారు. గుంజేసేసి పత్రి వీళ్ళందరూ ధ్యానం అంటారు. ధ్యానం చేసేయండి, మీ లోపల ఏవో చక్రాలు కదులుతాయని అంటారు. ఎవరికి ఏమి కదలవు, జీవితం మొత్తంలో ఎవరికి ఏ చక్రము కదలదు. కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ కూర్చుని మేము ఏదో ఉన్నాము, ఫలానా గురువు దగ్గర మేము నేర్చుకున్నాము, ఫలానా మేము సహజ మార్గం నేర్చుకున్నామని కొంతమంది ఇది నేర్చుకున్నామని, కొంతమంది ఇలా ఎవరికి వారు ఏదో ఒకటి నేర్చుకున్నామని చెప్పుకోవడానికి జీవితాంతం. ఇక మూడవ కేటగిరీ ఉంటారు. మూడవ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది 1% కంటే తక్కువ మంది ఉంటారు. ఈ 1% కంటే తక్కువ మంది ఉన్న వాళ్ళు అసలు ఎందుకు ఇవన్నీ, ఆధ్యాత్మికత ద్వారా నాకేమొస్తుంది, ప్రమాణం ఏముంది అంటే మన గ్రంథాలు మనకేం చెప్పాయి, ఏ శాస్త్రం ప్రకారంగా మనం ఏ పని చేయాలి, ఎందుకు చేయాలి, చేయడానికి కారణం ఏంటి. మన జీవితం అంతా కూడా 4 దశలలో ఉంటుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మబద్ధమైనటువంటి జీవితం మొదటి 25 ఏళ్లలో నేర్చుకుంటాము. అర్థము, కామము డబ్బు సంపాదించుకుంటూ కోరికలన్నీ తీర్చుకోవడానికి ఇంకొక 25 ఏళ్ళు. సో 50 ఏళ్ళు అయిపోయింది. మిగతా 50 ఏళ్ళు మోక్షం సాధించాలి. సో కాబట్టి ఆ మోక్షం సాధించడము 50 ఏళ్ళు ఎందుకు వచ్చింది అంటే ఒక్కసారిగా మనం వాటిని సాధించలేం కాబట్టి. కాబట్టి ఆ మోక్షం అనేదాన్ని 2 ముక్కలుగా చేసినట్లయితే కొంత దాన్ని వానప్రస్థం అంటారు, చివరి భాగాన్ని సన్యాసము అంటారు. వానప్రస్థము అంటే అడవిలోకి వెళ్ళి ఉండడం. ఈ రోజుల్లో అడవిలోకి వెళ్ళి ఉండడం సాధ్యం కాదు కాబట్టి సుమారుగా 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత కాస్త సమాజంతో దూరంగా ఉంటూ, సమాజంలో దూరంగా ఉండడం ఎందుకోసము అంటే వైరాగ్యం వచ్చింది నాకు, అయ్యయ్యో అయిపోయింది, నేను పెరిగాను, చూస్తున్నాను, నా కళ్ళ ముందే ఎంతో మంది రాలిపోతున్నారు, జీవితం అనేది శాశ్వతం కాదు, ఎన్ని రోజులు ఇలా నేరాలు చెప్పుకుంటూ ఈ హంగు, ఈ ఆర్భాటాలు, ఈ జనాల లోపల తిరగడాలు, ఇవన్నీ ఎన్ని రోజుల పాటు ఇంకా అని చెప్పి బాధపడుతూ వైరాగ్యం వచ్చి ప్రేమ అనుకుంటాం. ప్రేమ అంటే చూస్తాం, పిల్లలు అందరిని ఎలా చూస్తున్నారో చూస్తాము, పెద్దవాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో జాయిన్ చేయడం మన కళ్ళ ముందే చూస్తున్నాము. వృద్ధాశ్రమాలలో అలా ఎదురు చూస్తూ ఉంటారు. మన స్టూడెంట్స్ లో ఒక ఆవిడ పాపం, ఆవిడ వృద్ధాశ్రమాలకు వాటికి వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటుంది. సేవ చేస్తూ ఉంటే అవన్నీ పెయిడ్, అందులోపల డబ్బులు కట్టేస్తారు, ఏదో వాళ్ళకి ఏదో కొంత ఉంటారు. ఈవిడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే చాలు, వాళ్ళందరూ ఈవిడొస్తే ఎదురు చూస్తూ ఉంటారు ఈవిడతో కబుర్లు చెప్తామని. ఎందుకు, వాళ్ళ పిల్లలు ఏదో 20,000 30,000 ఇచ్చేసి పెద్దవాళ్ళని అక్కడ జాయిన్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఎవ్వరూ మాట్లాడడానికి ఉండరు. పాపం అలా ఎదురు చూపులతో అలా చూస్తారు, మా కొడుకు వచ్చాడా, మా కొడుకు వచ్చాడా, మా కొడుకు వచ్చాడా అని. ఇలాంటి దానికి సొల్యూషన్ ఏంటంటే దరువు సినిమా లోపల రవితేజ లాగా అందరినీ కొట్టి మీ తల్లిదండ్రులను మీరు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తే తప్ప ఎవరు తీసుకెళ్లరు. తల్లిదండ్రులు అనేవాళ్ళు లాస్ట్ ప్రయారిటీ. మా జీవితం బాగుంది కదా అనుకుంటే మీ జీవితం బాగుంది, రేపు బాగుంటుందా అనే దానికి గ్యారంటీ ఎవరు చెప్పలేరు. కాబట్టి ఏంటంటే వైరాగ్యం రావాలి, చూసిన తర్వాత అయినా వైరాగ్యం రావాలి. పిచ్చి నవ్వులు, పిచ్చి మాటలు, పిచ్చి నవ్వులు, వెధవ నవ్వులు, ఏమిటో ఆ నవ్వులు అర్థం కాదు నాకు. అవి ఎంత అసలు ఇదంటే అవి చేసుకుంటూ జీవితాన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తాం. ఇవి తప్పు కదా, ఈ పిచ్చి నవ్వులు ఇవన్నీ తప్పు కదా. ఇప్పుడు సీరియస్ గా ఉండి ఆలోచించే సమయం అయింది. ఇప్పుడు నేను నవ్వితే కల్మషం లేనటువంటి నవ్వు కావాలంతే, అంతేగాని వీళ్ళ మీద జోక్స్, వాళ్ళ మీద జోక్స్, వాడి కూతురు వెళ్ళిపోయింది, వీడి కొడుకు ఏమో అయింది, వాడి మొగుడు మంచాడు కాదు, నా మొగుడు మంచాడు కాదు, ఇవన్నీ కిట్టి పార్టీలు, ఇవన్నీ చేస్తూ జీవితం లోపల ఎదగకుండా ఉండే గ్యాంగు మొదటి గ్యాంగు. రెండవ గ్యాంగు మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు, వెళ్ళిపోతారు, ఇలా సీరియస్ పోజు పెడతారు, ఎవ్వడికి ఏమీ రాదు అక్కడ, కానీ అబ్బా మాకు చాలా బాగుంది అని. వాళ్ళు ఎలాంటి స్థాయికి వెళ్ళిపోతారంటే పూర్తి బానిసల స్థాయికి వెళ్ళిపోతారు. సో మొదటి స్థాయి వాళ్ళేమో ఈ దత్తపీఠము అట్లాంటి వాళ్ళందరూ ముందు వెనక్కి గుంజేస్తారు బానిసల్ని. మిగతా తెలివైన బానిసలందరినీ కూడా అటు వాళ్ళు లాగేస్తారు. ఏది మన ఈ సద్గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సహజ మార్గు, వీళ్ళందరూ అటు లాగేస్తారు. మరి ఎవడో వచ్చి కాపాడతాడు నన్ను, ఎవడో వచ్చి రక్షిస్తాడు, ఫలానా గురువు గారు వచ్చి రక్షిస్తారు, ఇలా ఆలోచిస్తూ ఉండిపోతాం. కానీ జీవితం లోపల ఒక్కసారైనా నేనెవరిని అని ఆలోచిస్తూ అందరికంటే గొప్పవాడైనటువంటి భగవంతుని నమ్ముకోవాలా లేకపోతే మనుషులని నమ్ముకోవాలా అనే ఆలోచన లేదు. మనుషులని నమ్ముకుంటూ మనుషులతోటే ఉంటూ జీవితం అంతా మనుషులతోటే ఉంటూ మనం ఏమిటంటే భగవంతుడిని మర్చిపోతూ ఉంటాము. అందుకోసమనే ఆదిత్య హృదయంలో ఆయన ఏం చెప్పాడంటే అగస్త్యుడు, రామ నీ లోపలే ఆ చైతన్యం ఉంది,
రామ, నీ లోపలే ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్య శక్తి ఎక్కడో బయట లేదు. రాముణ్ణి అగస్త్యుడు కావాలంటే కాపాడలేడా? అగస్త్యుడు ఉఫ్ అంటే వెళ్ళిపోతాడు రావణాసురుడు. మరి అలాంటిది అగస్త్యుడు ఎందుకు కాపాడలేదు రాముణ్ణి? ఎందుకంటే రాముడిలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీయాలి. రాముడికి చెప్పాలి, బాబు నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవి. ఒక్కసారి చూసుకో, అక్కడ కనిపిస్తున్నాడా సూర్యుడు? ఆ సూర్యుడిలో ఏదైతే వెలుతురుందో అదే నీ లోపల ఉంది. ఆ వెలుతుర్ని చూసుకోవయ్యా, ఆ వెలుతుర్ని చూసుకో. ఆ వెలుతుర్ని చూసుకున్న తర్వాత నువ్వు గుర్తుంచుకో, అంత శక్తి నా లోపల ఉంది. ఆంజనేయుడికి తన శక్తి తెలపగానే ఎలా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడో అలాగా రాముడు కూడా తనలోని తన శక్తిని తెలుసుకోమని చెప్తున్నాడు. అంతేగాని నేను నిన్ను కాపాడతానని చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా యుద్ధం చేస్తానని అన్నాడు. అంటే అఫ్ కోర్స్ భీష్ముడి మీద ఒకసారి కోపం చూపించడం జరుగుతుంది, కానీ ఎట్టి పరిస్థితులలో కూడా శ్రీకృష్ణుడు తను ఆయుధం పట్టకుండా వీళ్ళతోనే ఆయుధం పట్టించి వీళ్ళతోటే అన్ని చేయించాడు. అంటే అక్కడ మనం చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎవడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అనేటటువంటిది లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం మాట భగవంతుడు చెప్పాడు కూడాను, చేసి చూపించాడు కూడాను. ఇంకా అర్థం కాకపోతే ఎట్లాగా? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతో రణం పాగమ్యాద్ బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. రాముడు బెంగపడుతున్నాడు. మానసికంగాను శారీరకంగాను కూడా జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాడు రాముడు. ఎదురుగా చూస్తేనేమో రావణుడు ఏమీ లేదు, సేఫ్ గా వస్తున్నాడు, చక్కగా సిద్ధమై వస్తున్నాడు. ఒక్కసారి చింతలోకి వెళ్ళిపోయాడు, ఏమిటి ఇది, ఇంత కష్టపడుతున్నానే అని. ఇదే సమయంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అందరూ దేవతలందరూ వచ్చేసారు అక్కడికి. యుద్ధం చూద్దాం, యుద్ధం చూద్దాం, ఇదేదో చాలా గొప్ప యుద్ధం జరగబోతోంది అని అందరూ వచ్చేసారు. అప్పుడు అతన్ని చూసి రాముడు చింతలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చూశాడు అగస్త్యుడు. అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట, రామా బెంగపడకు, రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ రామ మహాబాహో, రామ నువ్వు సర్వశక్తివంతుడవు. అయిపోయింది. మొట్టమొదటి లైనే నువ్వు సర్వశక్తిమంతుడవు. నువ్వు ఏవో ఆలోచిస్తూ ఉండకు రామ, నువ్వు సర్వశక్తిమంతుడవు. నీకు ఒక రహస్యం చెప్తాను, ఇది విన్నావంటే నీ యుద్ధం లోపల, నీ జీవితం అనేటటువంటి సమరం లోపల నువ్వు గెలుస్తావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఆదిత్య హృదయం అంటే ఏంటయ్యా? ఆ సూర్యుడు నీ హృదయము, అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయము, అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయము. అదే భగవంతుడు నీ శరీరంలో, నీ నాభి స్థానం నుంచి 10 అంగుళాల దూరంలోను, నీ సహస్రాల నుంచి 10 అంగుళాల దూరంలోనూ ఉన్నాడు. ఆ ఆదిత్యుడిలో ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి మొత్తం నీలోనే ఉందో అది నీ లోపల ఉన్నటువంటి అన్ని రకాల శత్రువులని, అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, భయము, శోకము, చింత, వీటన్నిటినీ కూడా దూరం చేస్తుంది. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అద్భుతమైనటువంటి జ్ఞాన కిరణాలను కలిగి ఉన్నటువంటి ఆ సూర్యుడు చక్కగా ఉదయించి ఉన్నాడు. నీ హృదయం కూడా అంతే అత్యంత శక్తివంతమైనటువంటిది నీ హృదయము. నీ హృదయంలో ఆ జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ వెలుతురు నీకు నీ హృదయంలో తెలుస్తూ ఉందయ్యా. ఆ సూర్యుడిని దేవతలు, రాక్షసులు అందరూ కూడా నమస్కరిస్తూనే ఉంటారు. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరూ, మనందరి లోపల కూడా దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటిది ఆ శక్తినే. అటువంటి ఆయనని నువ్వు పూజించవయ్యా, అటువంటి ఆయనను నువ్వు గుర్తించవయ్యా. అటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని, సర్వత్రా కప్పేసినటువంటి వివస్వతుడిని, అతన్ని నువ్వు గుర్తించవయ్యా. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. తన కిరణాలతో ఈ ప్రపంచమంతా కూడా కాపాడుతున్నటువంటి తను ఎవరైతే ఉన్నాడో అందరూ దేవతల యొక్క ఆత్మ అని గుర్తుంచుకొని నీకు తెలిసినటువంటి ప్రతి దేవత రూపము ఈయనలోనే ఉన్నది. ఏ దేవతలో తెలుసా? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమ సోమో అపాంపతి. నీకు కనిపించేటటువంటి దేవతలు ఎవరు? సృష్టి స్థితి లయం చేస్తున్న వాళ్ళు. ఇంద్రుడు, డబ్బు కావాలి కుబేరుడు, నీవు మరణకాలం వచ్చింది అని చెప్పేటటువంటి కాలుడు, శరీరాన్ని తీసుకెళ్లేటటువంటి యముడు, నీకు పుట్టినంత బతికినన్ని రోజులు పూట నీకు విటమిన్స్ మినరల్స్ ఇచ్చేటటువంటి చంద్రుడు, అండ్ ఈ చంద్రుడికి తోడుగా వరుణుడు. వీరందరూ కూడా ఆయనే. తెలుసా నీకు? వీళ్ళందరూ మెయిన్ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరూ కూడా ఆదిత్యుడే. పితరః వసవః సాధ్య అశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. పితృదేవతలు ఎవరైతే అద్భుతమైనటువంటి వంశాన్ని నీది కొనసాగిస్తారో వారెవరో కాదయ్యా, వారిలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటిది సూర్యుడే. వసవః నీకు సకల సంపదలు ఇచ్చేటటువంటి అష్ట వసువులు ఎవరో తెలుసా? వారి ఆత్మగా ఉన్నటువంటిది, వారిలో అంతర్యామిగా ఉన్నటువంటిది సూర్యుడే. సాధ్య నీ పనులన్నీ కూడా సాధింపబడాలి, ఈ సాధ్యులే. అశ్వినౌ డాక్టర్స్ అని ఎవరైతే ఉంటారో ఇద్దరు డాక్టర్లు, ఆ ఇద్దరు డాక్టర్లు దేవతల రూపంలో ఉన్నారు కదా. ఆ అశ్విని దేవతలు ఎవరైతే ఉన్నారో వారిలో అంతర్యామిగా ఉన్నటువంటిది కూడా సూర్యుడే. మరుత్తులు అంటే 49 మంది అని తెలుసుకున్నాం. ఈ 49 మంది మనకు ఈ మెరుపులు, ఉరుములు, పెద్ద పెద్ద గాలులు, ప్రచండమైనటువంటి వాయువులు ఇవన్నీ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, వీరే. అందులో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటిది కూడా సూర్యుడే. మనుహు అంటే మన సృష్టికి కారణమైనటువంటి మనువు, స్వయంభు మనువు, స్వారోచేస మనువు, ఉత్తముడు, రైవతుడు, చాక్షసుడు, వైవస్వతుడు, సాపర్ణి, ఇంద్ర సాపర్ణి, రుద్ర సాపర్ణి, బ్రహ్మ సాపర్ణి, ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతనే. అంటే నీ వంశానికి మూలం కూడా సూర్యుడే. వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్త ప్రభాకరః. వాయువు ఇతనే, అగ్నికి మూలం ఇతనే, వాయువుకు కూడా మూలం ఇతనే. అందరి లోపల ప్రాణం ఏదైతే ఉందో, నీ లోపల ప్రాణం పోయింది అంటే నీ శరీరం పనిచేయదు. అటువంటి ప్రాణము కూడా ఈయననే. అదే కాదు, ఈయన ఋతుకర్త ప్రభాకర. ఋతువులన్నీ కూడా ఈయన వల్లే ఏర్పడతాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా రకరకాల ఋతువులను నీకు కల్పిస్తూ రకరకాల భావనలను నీలో కలిగించేటటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా సూర్యుడే. ఈయన నీ లోపల గొప్ప జ్యోతిని వెలిగించే ప్రభాకరుడు. భాసిల్లడము గొప్పగా నీ లోపల జ్యోతిని కలిగించేటటువంటి వాడు ఈ ప్రభాకరుడు. ఇంతవరకు మనం గత వారం తెలుసుకున్నాం. ఇంకా దీని తత్వబోధన ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పుడు ముందు మీరు ఒకసారి లాస్ట్ వీక్ ది వింటే తత్వబోధన చేసుకుందాం. ఇవాళ కొత్తగా చెప్పారు కదా సార్, మోక్షం అంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళటము అని తెలుసుకోవడము. భగవంతుడి నిర్ణయం ఏదైతే అది ఉందో అదే యజ్ఞం అని. యజ్ఞానికి వసంత ఋతువు, హవిస్సు అని, నెయ్యి అని. కరెక్ట్. అవన్నీ మనం కొంత పురుష సూక్తంలో నేర్చుకున్నాం, కొంత ఇక్కడ కూడా నేర్చుకున్నాం. ఓకే, మొన్న చెప్పిన దాంట్లో ఇది చెప్పినట్టు గుర్తు సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇవాళ మనము కొత్త శ్లోకాన్ని సమిదలు అని అన్ని అవన్నీ కూడా మనము పురుష సూక్తంలో నేర్చుకున్నాం. మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, పురుష సూక్తంలో వచ్చాయి అవి. బట్ పర్వాలేదు, అవి ఇక్కడ మనం అన్వయించుకోవడంలో తప్పలేదు, అవి పురుష సూక్తంలో వస్తాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇవాళ శ్లోకం చూద్దాం. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. సో గత వారం ఇంకా మనం తత్వం తెలుసుకోలేదు, కేవలము గత వారంది మనము ఎవరెవరు ఏంటి అనేది తెలుసుకున్నాము. గత వారం ఈ వారం తెలుసుకోవాలి. కాకపోతే ఇవాళ మనము వేరే సమయాన్ని స్పెండ్ చేశాం కాబట్టి అది మీరు గత వారం వీడియో చూసి వస్తేనే మళ్ళీ మనము వచ్చే వారము 9వ శ్లోకం యొక్క తత్వ విచారణ చేసుకుందాం. ఇప్పుడు ఇవాళ ఆదిత్య నుంచి మొదలెట్టుకుందాం. ఆదిత్యుడు ఎవరు?
ముందు ఫస్ట్ ఇక్కడ నుంచి మనకు గుర్తుకొచ్చింది ఏంటంటే ఆదిత్యుడు అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనకు స్టార్ట్. మళ్ళీ ఇవాళ డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాము, తర్వాత తత్వం ఎంత వీలైతే అంత. అదితి కుమారుడు ఆదిత్యుడు అంటే దేవతలందరూ కూడా ఆదిత్యులే. దేవతలందరూ కూడా ఆదిత్యులు, ఎందుకంటే దేవతలందరూ కూడా కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వాళ్ళు. కశ్యప ప్రజాపతికి చాలా మంది భార్యలలో దితి అదితి. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు. సో ఆ ఆదిత్యులలో ముఖ్యమైనటువంటి వాడు ఈయన అనేటటువంటి డైరెక్ట్ మీనింగ్. సవిత, సవిత అంటే మీనింగ్ ఏంటంటే సృష్టికర్త అని డైరెక్ట్ గా మీనింగ్. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు, తర్వాత గాయత్రి మంత్రం చదివేటప్పుడు సూర్యుడిని సవితా మండలము అని చెప్పేసి అంటాం. అంటే సృష్టికర్త యొక్క మండలము, సృష్టికర్త యొక్క ప్రదేశము, సృష్టికర్త యొక్క స్థానము, అందరికీ సృష్టిని కలిగించేటటువంటి వ్యక్తి, ఈ సమస్త జీవరాశిని ఉద్భవింప చేసేటటువంటి వాడు అనేటటువంటి మీనింగ్ సవిత. సో సవిత అంటే రాసుకోండి సృష్టికర్త. ఇక సూర్య, సూర్య అంటే అంటే మంచి అని అర్థం. ఆ మంచిని మన లోపల ప్రేరేపించేవాడు అంటే ఏంటి, సూర్యుడు రాగానే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. అంటే శ్రీనివాస్ స్టూడెంట్స్ వదిలేయండి, వాళ్ళకు బద్ధకం ఎక్కువ, లేజినెస్, బాగా లేజినెస్. వాళ్ళకు ప్రేరణ రాదు. ఎవడు ఇదైనా ఆఖరికి నాకేమన్నా అయినా కూడా వాళ్ళకి మాత్రం ప్రేరణ రాదు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, బద్ధకంగా అలా కూర్చోవడమే. సో వాళ్ళలో ప్రేరణ లేదు, పనులలో నిమగ్నం అవ్వరు. లేచి అన్ని పనులు చేసి చక్కగా డైనమిక్ గా ఉంటూ యాక్టివ్ గా ఉండి ఇవన్నీ చేయించేవాడు సూర్యుడు. అంటే మనలో ఉన్నటువంటి జడత్వాన్ని పోగొట్టేవాడు సూర్యుడు. సూర్యుడు అంటే మనలోని జడత్వాన్ని పోగొట్టేవాడు. సవిత అంటే మన యొక్క సృష్టికర్త. డైరెక్ట్ మీనింగ్లు తెలుసుకుంటున్నాం, ఇవన్నీ మనం డీప్ మీనింగ్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, ఆదిత్య అంటే అదితి యొక్క కుమారుడు. ఈ మూడిట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? సవిత చెప్పండి సార్ ఒకసారి. సవిత సృష్టికర్త. సవిత అంటే సృష్టికర్త. అందువల్లనే మనం ఏం చేస్తాము, సవితృ మండల మధ్యవర్తి అని చెప్పేసి అంటాం కదా ఆయనకి. ఆ మండలంలో ఉంటాడు అని చెప్పేసి, అంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి, అది సవిత్ర. సృష్టి చేసేవాడు అని కూడా చెప్పుకోవచ్చు. అదే. ఓకే, నెక్స్ట్ 4వది ఖగహ. ఖ అంటే ఆకాశం, ఖేచరాలు, ఖగోళము, భూగోళము ఇలా అంటూ ఉంటాం కదా. భూగోళము, ఖగోళము. ఖగోళము అంటే ఆకాశం అనేటటువంటి దాని యొక్క సర్కిల్. భూగోళము అంటే భూమి యొక్క వృత్తము, భూమి యొక్క గోళము. ఖగహ అంటే ఖ అంటే ఏంటంటే ఆకాశము. అందుకే మనకు ఖేచరాలు అంటాం. ఖేచరాలు అంటే ఏంటి, ఆకాశంలో తిరిగేవి. భూచరాలు అంటే భూమి మీద తిరిగేవి. జలచరాలు అంటే జలంలో ఉండేవి. సో ఖ అంటే మీనింగ్ ఏంటంటే ఆకాశము. గా అంటే గమించేవాడు, గమ్ ధాతువు. సో కాబట్టి ఏంటి, ఖగహ అంటే ఆకాశంలో పయనించేవాడు, ఆకాశంలో విహరించేటటువంటి వాడు. ఎవరి తోడు లేకుండా ఆకాశంలో తను ఒక్కడు విహరిస్తూ ఉంటాడు, అతడు ఖగహ. క్లియరా? మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు క్లియరేనా? ఆకాశంలో తను ఒక్కడే ఒంటరి విహరిస్తూ ఉంటాడు. ఆకాశంలో విహరించేవాడు అని రాసుకోవచ్చు. అంతే, ఆకాశంలో విహరించేవాడు. రెండు అక్షరాలకు రెండు మీనింగ్లు, రెండు అక్షరాలకు రెండు మీనింగ్లు. ఖ అంటే ఆకాశం, గా అంటే గమించేవాడు. గచ్చతి, గచ్చతి అని అంటాం కదా మనం ఇందులో లోపల. గమ్ ధాతువు, సంస్కృతంలో గమ్ ధాతువు ఏదైతే ఉందో ఆ గా అంటే అదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పూషః. పూషః అంటే పోషకుడు. పూషః అంటే ఏంటి, పోషకుడు. అంటే అందరినీ పోషించేవాడు. వర్షం కురిపించి, పంటలు పండించి, తర్వాత చెట్లకన్నిటికీ కూడా వాటికి తను ఏమంటారు, ఆ క్లోరోఫిల్ కి ఎండ తగలగానే ఆహారం తయారు చేసుకుంటాయి చెట్లు. సో ఆ విధంగా అందరినీ కూడా పోషించేటటువంటి వాడు పూష. ఈ పూష అనేది మనకు ఇందులో కూడా వస్తుంది. దేంట్లో కూడా వస్తుందంటే మన ఓం మిత్రాయ నమః, రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూషణాయ నమః. చూసారా, ఈ పూషణాయ నమః అనే దగ్గర పూష అంటే పోషించడము అని మీనింగ్ అన్నమాట. అక్కడ కూడా ఖగాయ నమః వచ్చింది. ఖగాయ నమః అంటే ఖగోళంలో తిరిగేవాడు, అక్కడంతా ఆకాశంలో తిరిగేవాడు అని చెప్పేసి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః. సూర్యాయ కూడా వచ్చింది.
ఓం భానవే, భానవే తర్వాత వస్తుంది. ఖగాయ నమః, ఓం పూషణాయ నమః. పూషణ కూడా వచ్చింది ఇప్పుడు. పూషణ అంటే పోషించేవాడు. 5 పేర్లకి సవిత కూడా వస్తుంది కదా సార్, సవిత్రాయ నమః, సవిత్రయ నమః. సవిత్రే నమః అంటే ఏంటి? పవిత్రాయ నమః. సవిత అంటే ఏంటి చెప్పండి, ఇందాక చెప్పాను కదా. సృష్టికర్త ఎవరు అని అడిగారు? చెప్పారు. సృష్టికర్త అని చెప్పాము. సృష్టి చేసేవాడు. ఇక్కడ ఏంటంటే పోషించేవాడు, అంటే విష్ణుమూర్తి రూపంలో పోషించేవాడు మనని, అట్లాగా. ఓకేనా? ఓకే సార్. పుట్టించేవాడు వేరు, పోషించేవాడు వేరు. అర్థమైందా? పుట్టించేవాడు వేరు, పోషించేవాడు వేరు, లయం చేసుకునేవాడు వేరు. సృష్టి, స్థితి, లయ అంటారు. సృష్టి చేసేవాడేమో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అంటాం. మనకు అందుకే ఈ పేర్లని ఎందుకు పెట్టారు అంటే ఈ చిన్న చిన్న నిటిక్విటీస్ అర్థం చేసుకోవడం కోసము. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, విష్ణుమూర్తి పోషిస్తాడు, తర్వాత శివుడేమో లయం చేసుకుంటాడు అని చెప్పేసి చెప్పడం కోసం అన్నమాట. ఇక్కడ మనకేమన్నాం? పూషణాయ నమః. పూష అంటే పోషించేవాడు, మనకు ఆహారం అందించి మనను పెంచేవాడు అన్నమాట. క్లియరా? మళ్ళీ చెప్పరా? క్లియర్ సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ గభస్తి. ఈ గభస్తి అనేది ఇంతకు ముందు మనకు వచ్చింది. గభస్తి అంటే కిరణాలు. ఈ కిరణాలు అంతటా వ్యాపించి అన్ని చోట్ల కూడా స్పృశించేవాడు. ఈ కిరణాల ద్వారా ఆయన అంటనటువంటి ప్రదేశం ఉండదు, ప్రతి చోటికి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. ప్రతి దాన్ని కూడా స్పృశిస్తాడు. గభస్తిమాన్ అంటే తనకు అవే చేతులు, ఇక ఆయనకి ఇక వేరే చేతులు లేవు. ఇలా ప్రపంచం మొత్తము తన కిరణాల ద్వారా అందుకునేవాడు గభస్తిమాన్. ఓకేనా? తర్వాత సువర్ణ సదృశ. ఇక్కడ సువర్ణము అంటే ఒకటేమో బంగారము, గొప్పది అని చెప్పేసి ఒక మీనింగ్. సువర్ణము అంటే బంగారపు రంగులో ఆయన ఉంటాడు అన్నటువంటిది ఒకటి, అంటే బాగా పవిత్రంగా వెలిగేటటువంటిది బంగారు రంగు అనేటటువంటిది ఒకటి చెప్పొచ్చు. సువర్ణము అంటే చక్కటి రంగులో ఉన్నటువంటి వాడు అని కూడా చెప్పడం అనమాట. అంటే దానిలాగా ఉంటాడు. సదృశ అలా ఉంటాడు, దానికి సదృశ అంటే దానికి ఈక్వలెంట్ అని మీనింగ్. సదృశ దానికి సమానంగా ఉంటాడు, అంటే అలా బంగారపు రంగుకి, బంగారపు దీనికి పోలి ఉంటాడు. అయితే ఈ సువర్ణ, తర్వాత హిరణ్య, ఇటువంటివన్నీ కూడా జనరల్లీ దేవుళ్ళకు మనం చెప్పడం అనేటటువంటిది సహజం. మన పిల్లలకు కూడా బంగారు, బంగారి అని, భార్య భర్తని బంగారు అని చెప్పి పిలవడము, ఇవన్నీ ఎందుకు అంటే బంగారం పైన మనకు ఉన్నటువంటి మమకారము. తర్వాత బంగారం అనేటటువంటిది ఇప్పుడు ప్లాటినం ఎంత బంగారం కంటే ఖరీదైనప్పటికీ కూడా బంగారమే మనం విలువైన దానిగా చూస్తాము. వెళ్ళి ప్లాటినం కొనుక్కోం కదా, మనం వెళ్ళి బంగారమే కొనుక్కుంటాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏమైతుందంటే సువర్ణ సదృశ అంటే దానికంటే గొప్పది ఇంకోట్లేదు. బంగారపు రంగులో ఉండేటటువంటి వాడు, బంగారానికి సమానమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు, సువర్ణ సదృశ. నెక్స్ట్ భాను. భా అంటే మనం ఇది భా అనే అక్షరం ఒక 100 సార్లు వచ్చింది మనకి ఇందు లోపల. భా అంటే ఎప్పుడు కూడా భాసిల్లడమే. భారతదేశము భా భాసిల్లడము, ప్రకాశించడము, అనంతమైనటువంటి కాంతికి మూలమైనటువంటి వాడు భానుహు. భానుహు అంటే ఏంటి? అంత కాంతిని కలిగినటువంటి వాడు భానుహు. నెక్స్ట్ హిరణ్య రేత. రేతస్సు అంటే సృష్టికి మూలము, వీర్యము, బీజము. ఇది బంగారుమయమైనటువంటిది. ఈ విశ్వం పుట్టడానికి కారణమైనటువంటి వాడిని హిరణ్య గర్భుడు అని అంటారు. యాక్చువల్ గా మనం ఇది చాలా సార్లు తెలుసుకున్నాము. బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుడు అని కూడా అంటారు. మనం ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాము. హిరణ్య గర్భుడు అంటే ఏంటంటే బంగారపు రంగులో అండము ఉన్నటువంటి దాంట్లోంచి పుట్టినటువంటి వాడు. ఆ హిరణ్య గర్భుడు ఎవరైతే ఉంటారో ఆ హిరణ్యం రంగులో ఉన్నటువంటి రేతస్సును కలిగినటువంటి వాడు, అంటే బంగారుమయమైనటువంటి వీర్యంని కలిగి ఉన్నటువంటి వాడు. హిరణ్య రేత, స్ట్రైట్ ఫార్వర్డ్, దాంట్లో ఏమి కష్టం లేదు. ఒకటి హిరణ్యము, ఇంకోటి రేతస్సు. హిరణ్యము అంటే బంగారము, రేతస్సు అంటే సృష్టికి కావాల్సినటువంటి బీజశక్తి, వీర్యశక్తి, అదనమాట. సో అది కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతన్ని బ్రహ్మదేవుడితో ఇక్కడ మనం మళ్ళొకసారి పోలుస్తున్నాం, హిరణ్య గర్భుడితో పోలుస్తున్నాం. హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడు. ఇంకా మనకు డైరెక్ట్ మీనింగ్ చెప్పాలి అంటే హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడు. ఇప్పుడు మళ్ళొకసారి మళ్ళీ మనము మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషణాయ నమః, హిరణ్య గర్భాయ నమః వచ్చిందా లేదా? హిరణ్య గర్భుడు వచ్చింది. సో ఆ హిరణ్య గర్భుడే హిరణ్య రేతస్సు కలిగినటువంటి వాడు. చివరిది దివాకర. దివారాత్రులు అంటారు. దివా అంటే డే టైము, రాత్రి అంటే రాత్రి టైము.
దివారాత్రుడు, ఆయన కనురెప్పలు దివారాత్రుడు అని చెప్పేసి పురుష సూక్తంలో తెలుసుకుంటాం మనం. దివా అంటే డే టైం, డే టైం ను కర అంటే కలిగించేవాడు, కర్త. కర అంటే కలిగించేవాడు, కర్త. సో దినమును కలిగించేవాడు దివాకరుడు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఎవరైనా జవాబు చెప్పండి. ఓకేనా? ఓకేనా? సువర్ణ సదృశ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. బంగారపు రంగులో ఉన్నవాడు, సదృశం అంటే సమానముగా ఉండేవాడు, మంచి స్వచ్ఛమైన కాంతిని గలవాడు, బంగారపు రంగు, సువర్ణము మంచి వర్ణము కలిగినటువంటి వాడు, బంగారపు రంగును పోలి ఉన్నటువంటి వాడు. ఆయన కాంతి కూడా బంగారపు రంగులో ఉంటుంది, స్వచ్ఛమైనటువంటిది, విలువైనటువంటిది. బంగారం విలువైనటువంటిది కాబట్టి. జవాబు చెప్పిన తర్వాత వెంటనే మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. తర్వాత భానుహు, అనంతమైన కాంతికి మూలమైనటువంటి వాడు, తన ప్రకాశాన్ని సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటాడు. హిరణ్యరేతః, బంగారు రంగు వంటి రేతస్సు అంటే కిరణాలు కలవాడు. కాదు, రేతస్సు అంటే కిరణాలు కాదు, బీజశక్తి సృష్టించే శక్తి గలవాడు, వీరే శక్తితో తన మళ్ళీ సృష్టించే శక్తి. సినానిమ్ ఏంటి? హిరణ్య రేతస్సు అనే దానికి సినానిమ్ ఏంటి అంటే పర్యాయ పదం ఏంటి? బ్రహ్మదేవుడు, హిరణ్య గర్భుడు. రాసుకోండి, దాని మీనింగ్ రాసుకోండి. దానికి మీనింగ్ రాసుకోండి అందరూ కూడా. బ్రహ్మదేవుడు, హిరణ్య గర్భుడు అని రాసుకోండి. దివాకరుడు అంటే ఎవరు? పగలు చేసేవాడు, దినమును చేసేవాడు, డే టైం ని చేసేవాడు, సృష్టించేవాడు. గభస్తిమాన్ తన కిరణాలని అన్ని చోట్ల ప్రసరింపజేసేవాడు, కిరణాలని అన్ని చోట్ల ప్రసరింపజేసేవాడు. పూషః, పోషణ చేసేవాడు, విష్ణు రూపంలో అందరినీ పోషణ చేసేవాడు. ఖగః, ఆకాశంలో ఒంటరిగా సంచరించేవాడు. సూర్యః, మనలోని జడత్వాన్ని పోగొట్టేవాడు. వెరీ గుడ్. మనలోని జడత్వాన్ని పోగొట్టేవాడు, మన అందరినీ కూడా కార్యోన్ముఖులను చేసేవాడు, మనందరికీ కూడా ప్రేరణ కల్పించేవాడు, మంచిని ప్రేరేపించేవాడు. సవిత, సృష్టికర్త. ఆదిత్యః, అదితి కుమారుడు. నాన్నగారి పేరేంటి? కశ్యపుడు. నాన్నగారి పేరేంటి? కశ్యప ప్రజాపతి. కశ్యప అంటే ఏంటి? ఇప్పుడు అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి, ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. నాకు ఒకటే అర్థం కాదు, మీరు ప్రవచనం వినేటప్పుడు అన్నాలు తినడము, స్నానాలు చేయడము, ఏమన్నా అట్లాంటి పనులు ఏమన్నా చేస్తారా? ఎందుకు మీరు మ్యూట్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో? సార్ వెనకాల ఇంట్లో ఉంటారు కదండి, ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఊరుకోవద్దు, మీరు ఇంట్లో వాళ్ళని మామూలు టైంలో ఎలా చేస్తారో అలా చేయాలి. పటక్ అని కొట్టాలి, గుండు మీద ఇదయ్యేలాగా కొట్టాలి. సో ఎనీవే, ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు వెనకాల రాలేదు, కొంతమందికి అది ప్రత్యేకంగా వస్తుంది ఆ సౌండ్, ఏదో చాలా డిస్టర్బెన్స్ గా బకెట్ సరే. ఇప్పుడు ఆదిత్యుడు ఎవరి కుమారుడు? ఇది ఒక్కటి మొదటి దాన్ని కొద్దిగా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదిత్యుడు చెప్తానన్నారు. కశ్యపుడు అంటే రివర్స్ చేయండి, పశ్యతు అంటే అంటే చూసేవాడు, పశ్యకుడు. కశ్యప రివర్స్ చేస్తే ఏమొస్తుంది? పశ్యక. పశ్యతి అంటే మనం ఏమని తెలుసుకున్నాం సంస్కృతం క్లాస్ లోపల? చెప్పండి ఎవరైనా. చూడడం అనేటటువంటిది రెండు రకాలు, ఒకటి దితి, మరొకటి అదితి. ఒకటి ద్వైతాన్ని చూస్తాము, రెండవది అద్వైతాన్ని చూస్తాము. ద్వైతాన్ని చూడటము అంటే నేను వేరు, భగవంతుడు వేరు. నేను మా ఇంట్లో ఉన్నాను, దేవుడేమో టెంపుల్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడేమో ఇక్కడ తిరుపతిలో ఉన్నాడు, రాత్రి 10 తర్వాత బబ్బు ఉంటాడు. మరి తర్వాత ఏమవుతుంది? పొద్దున్నే లేచి లాలబోసుకొని ఆమాం తింటాడు.
సో ఇలాగ దేవుణ్ణి మనిషి స్థాయికి దింపి దేవుడు వేరు నేను వేరు అని చెప్పి చేయడాన్ని ద్వైతము అంటారు. ద్వైతము. దాన్ని దితి అంటారు. దితి. దితి అంటే విచ్ఛిన్నము అని చెప్పి రాసుకోండి. దితి అనగా విచ్ఛిన్నము. దితి అనగా విచ్ఛిన్నము. దితి అనగా విచ్ఛిన్నము, విభజించడము. దితి అనగా విచ్ఛిన్నము, విభజించడము. విభజించడం, డివైడ్. విభజించడము అంటే డివైడ్ చేయడం. ఓకే. సో ఇప్పుడు దితి లోపల ఏమైంది, మనము డివైడ్ చేస్తున్నాము, నేను వేరు దేవుడు వేరు అని. ఆదిత్య హృదయం మొదటి నుంచి కూడా చెప్పేదేంటి, భగవంతుడు నీ లోపల ఉన్నాడు అని ప్రతి ఒక్కరిని చెప్తాడు. ఎందుకు, మనం ఎప్పుడు కూడా ఏడవవద్దు, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని హిందూ ధర్మం ఎప్పుడు మనకు చెప్తుంది. కానీ మనం ఎందుకు ఉండము, మనలోని బద్ధకం. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ బద్ధకానికి అంటే ఏముంది, లాస్ట్ వీక్ చెప్పిన ప్రవచనం వినకపోవడం, 100 క్లూలు ఇచ్చినా కూడా జవాబులు చెప్పకపోవడం. దీనివల్ల ఏమైపోతుంది, విపరీతమైనటువంటి తమస్సు పెరిగిపోతుంది జనాల లోపల. విపరీతమైనటువంటి అంధకారం, బద్ధకం, అలసత్వం, మూఢత్వం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, సరైన విషయాలు అర్థం కావు. ఒకటికి 4 సార్లు వినమని నేను చెప్తే, నేను 4 సార్లు చెప్పినా ఒక్కసారి వినడం కష్టమైపోతుంది. ఎంత చూడండి మరి, అది ఏ జన్మ అజ్ఞానమో అట్లా పట్టేసుకుని జడంగా పీడిచేస్తుంది జనాల్ని. ఎన్నిసార్లు వినాలి, ఒకసారి చెప్తే 4 సార్లు వినాలి. ఇప్పుడు స్టేజ్ మీద చెప్తారు ప్రవచనకర్తలు, పైసలు తీసుకుంటారు, యూఎస్బీలకు సీడీలకు పైసలు తీసుకుంటారు కదా, తీసుకుని అందరితోని కాళ్ళకు దండాలు పెట్టించుకుంటారు. వాడు 2వ సారి చెప్పడు, వాళ్ళకి అవసరం లేదు కూడా. అవతల వాడిలో జ్ఞానం వచ్చిందా లేదా అవసరం లేదు, వాడు అది రికార్డ్ చేసి పైసలు చేసుకున్నాడా లేదా అది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇంపార్టెంట్. నాకు మీ లోపల కనీసం ఒక్కరు జ్ఞాన మార్గంలో వెళ్ళినా ఆ భగవంతుడు నా జీవితానికి ఒక అర్థం ఇచ్చాడు, నన్ను ఉద్ధరించాడని భావిస్తాను నేను. ద్రోహం చేయకండి దయచేసి. ద్రోహం అన్నిటికంటే చాలా దారుణం ద్రోహం అని గుర్తుంచుకోండి. నేను అందుకే అంటాను, మానేయాలి, ఇష్టం లేకపోతే మానేయాలి. పోయి అడ్డమైన పారాయణాలు ఉన్నాయి కదా, వాటిలో కూర్చుంటే చాలు. ఓకే. సో ఇక్కడ దితి అంటే ద్వైతము, నేను వేరు దేవుడు వేరు, నేను వేరు దేవుడు వేరు, విభజించడం. కానీ ఆదిత్య హృదయం ఏం చెప్తుంది, ఆ భగవంతుడే నీలో ఉన్నాడు. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి. తత్ సవితురు, ఆ సవితురు వరేణ్యం, అక్కడ ఉన్నటువంటి వెలుతురు, భర్గోదేవస్య ధీమహి. ఇక్కడ వెలుతురుని, ఇక్కడ అది వెలుతురుని పుట్టించాలి. అక్కడున్న వెలుతురు ఇక్కడ వెలుతురుని ప్రచోదనం చేయాలి. ప్రచోదనం అంటే యాక్టివేట్ చేయాలి. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడని ఒక్క విషయం తెలుసుకుని, ఒక్క విషయం అర్థమైందంటే మీకు ఆదిత్య హృదయం అర్థమైపోయినట్టే. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఇది శ్రీనివాస్ చెప్తున్న మాట కాదు, అగస్త్యుడు చెప్తున్న మాట, రాముడికి చెప్పినటువంటి మాట. సో దితి అదితి అని ఇద్దరు ఉంటారు. దితి అంటే ద్వైతము. ద్వైతము అంటే ఏంటి, రెండుగా చూడడం. అది మొదటి మార్గం. ఆ ద్వైతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆసురీ లక్షణాలు వస్తాయి. ఆసురీ లక్షణాలు అంటే ఏంటి, దంభం, దర్పం, అహంకారం. నాకు అమ్మవారు వచ్చేసింది నాలోకి, నాకు అమ్మవారు కనిపించింది నిన్న, నాకు తెలుసా తెలియకుండానే ఏమైపోయిందో తెలియదు, అమ్మవారే నన్ను కాపాడుకున్నారు. ఇవన్నీ కూడా దంభం, దర్పం, ఇవన్నీ ఆసురీ లక్షణాలు వస్తాయి. వాళ్ళని ఏమంటారు, దైత్యులు అంటారు, రాక్షసులు అంటారు. సో పారాయణాన్ని ప్రశాంతంగా చెయ్యని వారు, గొప్ప కోసము, హంగు కోసము గుంపుతో చేసేవారు, వీళ్ళని ఏమంటారు, దైత్యులు అంటారు. ఏమంటారు, దైత్యులు. దైత్యులు అంటే దితి యొక్క పిల్లలు, దితి యొక్క పిల్లలు, దితి యొక్క పిల్లలు. ఆ దితి యొక్క పిల్లలు కాకుండా 2వ కేటగిరీ ఉంటారు. ఆ 2వ కేటగిరీ ఏంటంటే అదితి. అదితి అంటే వీళ్ళు ఆదిత్యులు. వీళ్ళు ఏంటంటే అద్వైతం వైపుకు వెళ్తారు. సో పశ్యకుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, పశ్యకుడు అంటే కశ్యపుడు, పశ్యక ఏం చేస్తున్నాడు, ఆయన ఇటు చూస్తున్నాడు, ఇటు కూడా చూస్తున్నాడు. సార్ రివర్స్ ఎందుకు చేశారు సార్, దేడి దిమాగ్ వచ్చిందా, మెంటల్ అయిందా మీరు? కాదు, సంస్కృతంలో ఎప్పుడు కూడా రివర్సే చేస్తారు. యజ, జయ. ఇంకేదన్నా చెప్పగలరా? చాలా పాపులర్వి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. సోహం. ఓకే, అది కాదు. హంస సోహం ఒకటే మీనింగ్ వస్తాయి. హంస సోహము ఒకటే మీనింగ్. సోహం అనే దేవా వేద కరెక్ట్, జయ యజ కరెక్ట్. ఇంకోటి ఓకే సరే, నేను క్లూ ఇస్తా. శ్రీమాత
చెప్పండి. శ్రీమాతా శ్రీ శ్రీమాతాశ్రీ మాతాశ్రీ శ్రీమాత శ్రీమాతాశ్రీ మహారాజ్ని శ్రీమాత ఓకే. శ్రీమాత అంటే ఎవరు? శ్రీమాత అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారు. అమ్మవారు అంటే తల్లి, తల్లి అంటే పుట్టించేది. శ్రీ మహారాజ్ఞి అంటే జనని. శ్రీ మహారాజ్ మహారాణి దేవతలందరినీ పరిపాలించు. శ్రీమాత అంటే పుట్టించేది, శ్రీ తల్లి కాబట్టి. శ్రీ మహారాజ్ఞి అంటే పోషించేది. సృష్టి అయిపోయింది, స్థితి అయిపోయింది, శ్రీమత్ పోషించేది. శ్రీమత్ సింహాసనేశ్వరి, లయం చేసేది సార్, లయం చేసేది. మరి సింహాసనం మీద కూర్చుంటే లయం ఎలా చేస్తుందండి? సింహహింస. చూడండి ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందో. ఎంత స్ట్రగుల్ అయితే మీకు పాతవి జ్ఞాపకం వస్తున్నాయి. అసలు మీకు బాధ అనిపించడం లేదా? ఏమీ బాధ అనిపించడం లేదా? ఇప్పుడు మీరు 4th క్లాసు 5th క్లాసు చదువుకున్నారు అనుకోండి, 7th మ్యూట్ లో పెట్టుకోండి. మాధవి గారు మ్యూట్ లో పెట్టుకోండి. మాధవి బిల్లారి గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు 5th క్లాస్ చేశారు, 7th క్లాస్ లోకి వచ్చారు. 5th క్లాస్ లో చదివినవన్నీ మర్చిపోయారు అనుకోండి, ఒక సంవత్సరం నాశనం అయిపోయినట్టు కదా. సో అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ సింహహింస అంటే ఏంటంటే, సింహం అని చెప్పడంలో ఏంటంటే హింస చేస్తుంది అని చెప్పడం. ఇది ఎవరు చెప్పారు సార్? మీ అతి తెలివా? కాదు, యాస్కుడు అని చెప్పేసి ఆయన నిరుక్తం లోపల ఇవన్నీ చెప్పాడు అనమాట. ఆ సింహంని రివర్స్ చేస్తే హింస అంటే హింస చేసి లయం చేసుకుంటుంది తన లోపల అని మీనింగ్ అనమాట. సో ఇలా సంస్కృతంలో అన్ని రివర్స్ చేస్తారు. జయ యజ అంటే, యజ అంటే యజ్ఞం చేసిన వాళ్ళకి జయం కలుగుతుంది. దేవ వేద అంటే వేదాన్ని సరిగా నేర్చుకున్న వాళ్ళు దేవుళ్ళతో సమానం అయిపోతారు అని చెప్పేసి. అదే విధంగా కశ్యప పశ్యకుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు? పశ్యక అంటే చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన 2 మార్గాలు చూస్తున్నాడు. ఒకటేమో దితి అనేటటువంటి ద్వైత మార్గము, అదితి అనేటటువంటి అద్వైత మార్గము చూస్తున్నాడు. దితి మార్గం లోపల చూసినట్లయితే దంభం, దర్పం, నేను వేరు దేవుడు వేరు, నాకు అమ్మవారు కనిపించారు, నా లోకల్ అమ్మవారు వచ్చారు, ఈ పిచ్చి మాటలు పిచ్చి వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా. దంభంతో దర్పంతో వేరే వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకోవాలని, వేరే వాళ్ళతోటి మనం ఇదా ఉండాలని, నేను గురువుని మీరు శిష్యులు, నా కాళ్ళకి దండాలు పెట్టడాలు, ఇవన్నీ చేస్తూ ముందు దేవుని చూపించంటే దేవుని చూపిస్తా, ముందు నా కాళ్ళు పట్టుకో తర్వాత దేవుడు మళ్ళీ దొరకడు, ముందు నా కాళ్ళు పట్టుకో తర్వాత దేవుడు దొరుకుతాడు. ఓకే అని చెప్పేసి ఇలా అనేదంతా కూడా ద్వైతం కిందికి వస్తుంది. ద్వైతము అంటే ఏంటంటే 2గా చూపించేది అని చెప్పి. వాళ్ళందరూ కూడా రాక్షసులు అంటే దంభము, దర్పము, అహంకారము. అందుకే మీరు చూసినట్లయితే ఈ పూజలు నోములు ఇవి చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఆయన చూస్తే ఆయన ఎవరు అనుకుంటున్నారు? లలిత అమ్మవారి పూజ లేకుండా ఆయన పూజ చేసుకుని ఇట్లా అహంకారంగా ఇలా నడుచుకుంటూ వస్తుంటాడు వాడు. తిరుపతిలో టెంపుల్లో పూజారి జరగండి మనుషులను పశువుల్లాగా చూస్తారు, చీమల కంటే అధ్వాన్నంగా చూస్తారు. సో కాబట్టి ఏంటంటే ద్వైత మార్గంలో వెళ్ళిన ప్రతి ఒక్కడికి కూడా అహంకారం వస్తుంది. అహంకారం రాకుండా ఉండాలి, చిత్తశుద్ధి కలగడం కోసం అని చెప్పి చేస్తాం. కానీ అక్కడ ఏమైతుంది? తెలియకుండానే అహంకారం మన మీద వచ్చేస్తుంది అనమాట. రెండవది ఏంటంటే అద్వైతము అంటే అంతటా భగవంతుడే ఉన్నాడు, రెండవది లేదు, విచ్ఛిన్నము కానటువంటిది. అదితి అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే విభజించలేనిది. దితి అంటే ముక్కలు చేయడం, అదితి అంటే ముక్కలుగా చేయలేనటువంటిది. ఈ ప్రపంచం మొత్తము ముక్కలుగా చేయకుండా ఉన్నటువంటిది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే. ఆ దైవ లక్షణము కలిగి ఉన్నటువంటి వాడు సూర్యుడు. అదితి అంటే అద్వైతము ద్వారా తెలుసుకోబడేటటువంటి వాడు, అంటే నీ లోపల ఉన్నటువంటి వాడే ఆ ఆదిత్యుడు. అర్థమైందా? ఇంకొకసారి చెప్పమంటే కూడా చెప్తాను, ఏం పర్లా. అర్థమయ్యేదా? అర్థమైంది కానీ ఇంకొకసారి చెప్పండి సార్. పశ్యక అంటేనేమో చూసేవాడు, కశ్యప ప్రజాపతి. ఆయనకి 2 భార్యలు, దితి భార్య, అదితి భార్య. దితి అంటేనేమో ద్వైతం, అదితి అంటేనేమో అద్వైతం. దితి అంటే నేను వేరు దేవుడు వేరు, నేను ఇక్కడున్నాను దేవుడు తిరుపతిలో ఉన్నాడు, నేను ఇక్కడున్నాను దేవుడు శ్రీశైలంలో ఉన్నాడు. మహాశివరాత్రికి
పోటెత్తిన భక్తులు. మీరు మామూలు టైంలో పోటెత్తారు. పోటు ఏంటంటే ఎత్తడానికి ఇలా ఎత్తుతారు వాళ్ళు. పోటుని ఇలా ఎత్తారు. దీని పేరు పోటు. పోటుని ఇలా ఎత్తారు అన్నమాట. ఆ పోటెత్తిన భక్తులు, కిటకిటా ఇదైతున్నటువంటి ఆలయాలు, వికటలాడే జనము. ఇంతమంది వెళ్ళి ఈ రష్ టైం లోపల తన్ని తొక్కి చేస్తూ ఎంత పాపం వస్తుంది ఒక్కసారి ఊహించుకోండి. సో కాబట్టి ఏమైతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని, ఇప్పుడు మొన్న మనం శివరాత్రి నాడు ఏమనుకున్నాము? ఉపవాసము చెయ్యాలి అనుకున్నాం. ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా నివసించడం. సమీపము, వాసము నివసించడము. ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం. అంటే ఏంటి? భగవంతుడి గురించి చదువుకోవడము, భగవంతుడి సినిమాలు చూడడము, భగవంతుడి యొక్క ఆలోచనలతోటి భగవంతుడి యొక్క లీలలను గుర్తు తెచ్చుకుంటూ భగవంతుడి శక్తి మనలో ఉందని చివరికి ఎండు చేసేది ఏదైతే ఉందో అది. మనం చదువుకున్న దాంట్లో కూడా విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత. ఉమా సంహితకు వచ్చేసరికి తత్వంలోకి వచ్చేసాం మనం. తర్వాత వచ్చినటువంటి కైలాస సంహిత, వాయవీయ సంహిత వచ్చేసరికి పూర్తి స్థాయి తత్వము, జ్ఞానంలోకి వెళ్ళిపోయాము. సో కాబట్టి ఏంటంటే ప్రారంభం నువ్వు ఎలా చేసినా కూడా ఎండింగ్ కరెక్ట్ ఉండాలి. స్టార్టింగ్ లో అందరూ కరెక్ట్ చేస్తారని కాదు. ఇప్పుడు నేను టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు కొత్త లోపల బాల్ ఇలా కొడితే అటు వెళ్ళిపోయేది, ఎక్కడికో వెళ్ళిపోయేది. అసలు టేబుల్ మీద వేయలేకపోయే వాళ్ళం అతి కష్టం మీద. కొన్నాళ్ళు 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేయగానే టేబుల్ మీద షాట్లు కొట్టే స్టేజ్కి వచ్చేసాం. క్రికెట్ ఆడాలి, బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు. కానీ ఒక 3 రోజులు అంటే ఇక్కడ సాధన కావాలి. అయితే సాధన కావాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరి మీదో ఆధారపడితే రాదు. నేను ఒక కోచ్ని పెట్టాను, 10,000 రూపాయల కోచ్ నెలకి అని చెప్పేసి అంటే ఆ కోచ్ నీకు నేర్పించలేడు. నీ అంతటి నీకు నేర్చుకునే శక్తి ఉండాలి. నువ్వు సాధన చేయాలి. అదే విధంగా గుర్రాన్ని దానికి దాహం లేనప్పుడు తీసుకెళ్లి నీళ్ళల్లో కూడా తలబెడితే ఏమవుతుంది? శ్రీనివాస్ స్టూడెంట్స్ కి బాగా తెలుసు. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి చాలా బాగా తెలుసు. తలబెడితే నీళ్ళలో ఏమవుతుంది? అది మీరందరూ చేస్తున్న దాన్ని ఎగ్జాక్ట్లీ మీరేం చేస్తున్నారో అదే అన్నమాట. నీళ్ళలో తలబెట్టినట్టు. సాధన ఎవరికి వారు చెయ్యాలి. ఒకరు కేవలం ఒక గైడ్ గా ఉంటారు మాత్రమే. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇక్కడ శ్రీనివాసం ఉద్ధరించడు. శ్రీనివాసుని సహాయంగా తీసుకుని, సాధనంగా తీసుకుని మీరందరూ సాధకులుగా మారగలుగుతారు. కానీ శ్రీనివాసు మంత్రం చదివి నా కాళ్ళు పట్టుకోండి అంటే అయిపోదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు ద్వైత మార్గంలో వెళ్ళినంత వరకు మనకు భగవంతుడు కనిపించాడు. సూర్యుడు, నీలోని సూర్యుడు కనిపించాలి అంటే నువ్వు అద్వైతాన్ని పశ్యక అంటే చూడాలి. దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అద్వైతము విభజించలేనటువంటి వాడు, ముక్కలు ముక్కలు చెయ్యలేనటువంటి వాడు. కానీ శ్రీనివాస్ స్టూడెంట్స్ అట్లా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? సార్ నేను నా అద్దంలో చూస్తే నాకు ఒక సూర్యుడు కనిపించాడు సార్. మా పక్క ఆవిడ ఒక ఆవిడ ఉంది సార్, ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మవారే దిగొచ్చిందమ్మో. ఆవిడ కూడా అద్దం లోపల చూస్తుంది సార్. ఆవిడ దగ్గర ఒక సూర్యుడు ఉన్నాడు, నా దగ్గర ఒక సూర్యుడు ఉన్నాడు సార్. యాక్చువల్ గా సూర్యుడు ఇద్దరు సార్, ఒక్కరు కాదు, సూర్యుడు ఇద్దరు అని అంటారు. సో ఈ విధంగా మనకి ఏమైపోతుందంటే దేవుణ్ణి మనము ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నాం. కాబట్టి దేవుడు అనేవాడు ఒక్కడే. దేవుడు అనేవాడు అందరికీ, కుల మత జాతి ఏ తేడాలు లేకుండా అందరికీ కూడా ఒక్కడే. నీలో నాలో చెట్లో చీమలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం. పిపీలికము అంటే చీమ, చీమ నుంచి బ్రహ్మ ఉన్నదంతా కూడా ఒక్క పరబ్రహ్మ స్వరూపమే. ఈ ఒక్క మాటని అర్థం చేసుకుంటే మన మొత్తం హిందూ ధర్మం అర్థమైపోయింది. హిందూ ధర్మం అంటే ఏంటయ్యా అంటే అన్నిట్లలో ఉన్నటువంటిది బ్రహ్మ పదార్థమే. ఇదే మాట నేను ఇప్పుడు మీకు 100 రకాలుగా ప్రూవ్ చేస్తాను. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ప్రతి చోట నేనే ఉంటాను అని చెప్పి తన విభూతులలో చెప్పాడు. ఆదిత్య హృదయంలో ఏం చెప్పారు? అదే చెప్పారు. వేదాలలో ఏం చెప్పాడు? నేనే అగ్నిని, నేనే వరుణుని, నేనే అశ్విని దేవతలు, నేనే సరస్వతి, అన్ని అక్కడ చెప్పారు. సో కాబట్టి పరబ్రహ్మ అనేటటువంటిది ఒక్కటే. కేనోపనిషత్తులో ఏం చెప్పాడు? కఠోపనిషత్తులో ఏం చెప్పారు? ఇవన్నిటిలో మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటిది ఒక్కటే. ఇంతేనా సార్? ఇంకా లేవా? ఎందుకు లేవు? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. వీటన్నిటి ప్రకారము ఏంటంటే నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. నీలోని దైవత్వాన్ని బయటికి తీసుకురావాలి. సార్ నాలోని దైవత్వాన్ని ఎలా బయటికి తీసుకొస్తాను సార్ అంటే, ఇప్పుడు ఎవరైతే 15 రోజుల ఛాలెంజ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారో, ఎవరిని ద్వేషించకుండా సాధన చేస్తూ పొద్దున్న లేచి చక్కగా శుభ్రంగా స్నానం చేసిన వాళ్ళై, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా, ఎవరికి ఫోన్ కాల్స్ చేయకుండా, ఎవరిపైన చాడీలు చెప్పకుండా,
ఒక్క 15 రోజులు ఉండండి. మీలో మార్పు రాకపోతే నా జీవితంలో మళ్ళీ నా ప్రవచనం మీరు వినద్దు ఇంకా. ఇది నేను మీకు ఛాలెంజ్ గట్టి చెప్తున్నా. మీ లోపల మార్పు రాకపోతే నా పేరు మార్చుకుంటా కావాలంటే. మన లోపల మార్పు రావాలి. ఆధ్యాత్మికత మన లోపల పరిణతిని తేవాలి. ఆధ్యాత్మికత మన లోపల మంచితనాన్ని ప్రోత్సహించాలి. ఆధ్యాత్మికత మనలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీయాలి. ఇట్ హ్యాస్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. మహోన్నతమైనటువంటి పదము ఆదిత్య అనేటటువంటి పదము. మామూలు పదం కాదు. ఆదిత్య అనేటటువంటిది చాలా 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 గొప్పది. ఈ ఆదిత్య అనే పదం రామా గుర్తుంచుకోవయ్యా, ఆయన నీలోనే ఉన్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడని అనుకోకు. ఆదిత్య అనేటటువంటి అజ్ఞానాన్ని చీల్చేటటువంటి జ్యోతి ఎవరైతే ఉన్నాడో, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ నీలోనే ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఏ అదితి పుత్రుడో కశ్యపుడు పుత్రుడో అవడు. నీ లోపల ఉన్నటువంటి విభజన లేనటువంటి ఆ చైతన్యం నీలోనే ఉన్నాడు రామా. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేనే ఉన్నాను, నేను అహం అస్మి, అహం అస్మి, అహం అస్మి, అహం అస్మి అనేటటువంటి స్మరణ ఏదైతే ఉంటుందో ఆ స్మరణనే ఆదిత్యుడయ్యా అని చెప్పేసి చెప్పాడు. రెండవది కూడా సవిత. సవిత అంటే సృష్టించేవాడు. సరే, సృష్టించడము అని అనుకోవడం కంటే కూడా నిద్రలో ఉన్నటువంటి శక్తిని మనకు బయటికి తీసుకురావడం, మన లోపల ఉత్సాహం కలిగించడము, ధ్యానం చేసుకోవడానికి తపన రావడము, ఇంకా ఇంకా లోతుకు వెళ్ళాలి, ఇంకా ఇంకా లోతుకు వెళ్ళాలి అనేటటువంటి భావన మనలో మేల్కొల్పేవాడు. భావనను మేల్కొల్పేవాడు. ఆ భావనని మనని మేల్కొల్పడం సరే, అది మనకు ఇందులో మనలో ఉన్నటువంటి భావనలను మేల్కొల్పుతాడు. పుట్టడము అంటే ఒక ఆలోచన పుట్టడం కూడా పుట్టడమే. అలా మనకు ఒక ఆలోచనను ప్రేరేపించడం. ఏమిటా ఆలోచన? ఉదాహరణ చెప్పుకుందాం. రేపటి నుంచి నేను చెడు మాటలు మాట్లాడను, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడను, ఎవరి గురించి చెడుగా వినను, చెడు టీవీలో చూడను, చెడు ఎవరి మాటలు వినను, చెడు నా నోటితోటి ఎప్పుడు పలకను, దొంగ నోట్లు తీసుకురాను, బ్లాక్ మార్కెట్ చెయ్యను, నోట్లకన్నిటికీ కూడా ట్యాక్స్ కడతాను, సరైనటువంటి దారిలో ఉంటాను, వేరే వాళ్ళు ఇచ్చేటటువంటి గిఫ్ట్లు తీసుకోను, వేరే వాడు కాఫీ తాగిస్తే వేరే వాడు టీ తాగిస్తే నేను వాడికి కాఫీ తాగిచ్చి రుణం తీర్చుకుంటాను, వాడింట్లోకి వెళ్ళి గిఫ్ట్లు తెచ్చుకోవడం, వీడింట్లోకి వెళ్ళి జాకెట్ బట్టలు తెచ్చుకోవడం, వాడింట్లోకి వెళ్ళి ఇంకోటి ఏదో తెచ్చుకోవడం చెయ్యను. ప్రతి అడ్డమైన దానికి అవతల వాడిని వాడుకుని ఏదైతే చేస్తామో మనము ఇంకా జీవితంలో చెయ్యను. ఇటువంటివన్నీ కూడా ఆలోచనలే, గొప్ప ఆలోచనలే. ఈ ఆలోచనలన్నిటికీ కూడా మూలము సవిత. కాబట్టి అటువంటి సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో, నిన్ను పుట్టించిన సృష్టికర్తే కాదు, నీలోని భావనలను కూడా సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను, గొప్పవాణ్ణి మనము పూజించుకోవాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నచ్చినాయా? 2 పదాలకి, 2 నామములకి డీప్ మీనింగ్ తెలుసుకున్నాం. సవిత. సవిత అర్థమైందా అందరికి? ఇంకొకసారి చెప్పరా? ఓకే. సవిత అంటే పుట్టడం, అవునా? సవిత అంటే సృష్టికర్త అని తెలుసుకున్నామా? ఎస్ ఆర్ నో? ఏమి సృష్టి చేస్తారు ఆయన? మనలో వచ్చే ప్రతి భావము, మనలో వచ్చే ప్రతి ఆలోచన కూడా పుట్టినదే. నాలో ఈ ఆలోచన పుట్టింది అంటామా? అవన్నీ కూడా సవిత యొక్క లక్షణాలే. అందుకే నువ్వేం చేస్తున్నావు? నా లోపల చైతన్యాన్ని పుట్టించు అని చెప్పి సవితృ మండలంలో ఉన్నటువంటి ఆ సూర్యుడిని పూజిస్తున్నావు. సవిత దేవత, విశ్వామిత్ర ఋషి అని మనం ఇలాగా మనము గాయత్రి మంత్రాన్ని చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. గాయత్రి ఛందః విశ్వామిత్ర ఋషి సవిత దేవత అనుకుంటూ ఇలా మనం చదువుకుంటూ చేస్తాం అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంది? సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుడు నా లోపల సృష్టింపజేయాలి. ఏం సృష్టింపజేయాలి? సరైనటువంటి ఆలోచనలని సృష్టింపజేయాలి. అంటే సరైనటువంటి అంటే మంచి ఆలోచనలను. నేను ఈ రోజు నుంచి ఎవరితోని చెడ్డగా ఉండను, ఈ రోజు నుంచి నేను ఎవరికి చెడ్డగా మాట్లాడను, ఈ రోజు నుంచి నేను ఫోన్ కాల్స్ చెయ్యను, ఈ రోజు నుంచి ఎవడైనా నాకు ఒక వస్తువు ఇస్తే ఆ వస్తువు నేను వాడికి మళ్ళీ ఏదో రకంగా తీర్చేసుకుంటాను, ముందు అసలు వస్తువు తీసుకోను, ఎవరిని నా కాళ్ళకి దండాలు పెట్టించుకోను. ఇటువంటి చిన్న చిన్న మార్పులు కూడా మీ లోపల పుట్టే ఆలోచనలు సవిత అనేటటువంటి దేవత ద్వారా పుట్టాలి. సవిత అంటే పుట్టించేవాడు.
ఆలోచనలను పుట్టించేవాడు అని మీనింగ్ రాసుకోండి. పోయి అలా రాసుకోండి, ఆలోచనలను పుట్టించేవాడు. ఇంకెవరికైనా ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్ చిన్న డౌట్ స్వామి, డౌట్ కాదు. ఒక్క నిమిషం, ఉమాదేవి గారు తర్వాత వెంకట చైతన్య, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇద్దరు ఒకసారి మాట్లాడితే నాకు వినిపించదు. ఉమాదేవి మేడము తర్వాత చైతన్య మేడం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. సార్ ఇప్పుడు దితి అదితి ఎప్పటి నుంచోనే ఉన్నాయి కదా, అంటే దాని యొక్క మీనింగ్. మరి మళ్ళా మనకి శంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదులు అద్వైత సిద్ధాంతం, ద్వైతము అద్వైతము అని తర్వాత కదా ఇవన్నీ వచ్చింది. ద్వైతం ముందా స్వామి, అద్వైతం ముందా? మీరైతే ఇంతకు ముందు నా క్లాసెస్ అటెండ్ అయినట్టు లేరు. సరే, అయినప్పటికీ మీకు చెప్తాను. ముందుగా ఏదైనా కూడా హిందూ ధర్మంలో ద్వైతంతో ప్రారంభం అవుతుంది. ద్వైతం అంటే రెండుగా, నేను వేరు భగవంతుని వేరు అని చెప్పి ప్రారంభమై అద్వైతంలో ఎండ్ అవుతుంది. దానికి శంకరాచార్యతో సంబంధం లేదు. క్లియర్ గా ముందు ఫస్ట్ ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? శంకరాచార్యతో సంబంధం లేదు. ఒకసారి ఈ మాట రిపీట్ చేయండి, శంకరాచార్యతో సంబంధం లేదు. అంటే ఆయన అద్వైత సిద్ధాంతాన్ని నేను చెప్తాను ముందు నేను చెప్తాను మొత్తం చెప్తాను. నేను అన్నమాట రిపీట్ చేయండి, శంకరాచార్యతో సంబంధం లేదు అనండి. శంకరాచార్యతో సంబంధం లేదు. వెరీ గుడ్. మన వేదాంతం ఏదైతే ఉందో వేదాంతం మొత్తము కూడా అద్వైతమే. వేదాంతం అంటే ఏంటి? వేదం యొక్క అంతము. వేదం లోపల 4 ముక్కలు ఉంటాయి: సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. మనకు 4 వేదాలు ఉంటాయి కదా, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులలో ఉన్న వాటిని వేద అంతము అంటారు, లేదా వేదాంతము అంటారు, జ్ఞాన శిఖ అంటారు, జ్ఞానకాండ అంటారు. ఇందులో ఉన్నటువంటిదంతా కూడా అద్వైతమే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేవి ఈ 4 వేదాలలోని 4 మహావాక్యాలు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. శంకరాచార్య ఎప్పుడైతే వచ్చారో ఆయన ఏం చేశారంటే రకరకాల మతాలలో ద్వైత భావనలతో జనాలు కొట్టుకునేవాళ్ళు. ద్వైత భావన అంటే ఏంటి? నేను విష్ణుమూర్తి భక్తుణ్ణి, నేను వైష్ణవుడని, నేను శివుడు భక్తుణ్ణి, నేను శైవుణ్ణి, నేను కుమారస్వామి భక్తుణ్ణి, నేను కౌమారుడని, నేను శక్తి భక్తుణ్ణి, శాక్తేయుడను, నేను గణపతి భక్తుణ్ణి, గానాపత్యుణ్ణి, నేను సూర్యుడు భక్తుణ్ణి, సౌరుడను అని ఇలా కొట్టుకునేవాళ్ళు. ఇవి కాక ఇంకా 72 అవైదిక మతాలు ఉన్నాయి. అప్పుడు ఆయన వచ్చి ఏం చేశారంటే, తప్పు మీరు మాట్లాడుతున్నదంతా తప్పు, ఇది మన మతం, దీన్ని వైదిక మతము అంటారు. అంటే వేదంతోని సంబంధం ఉన్న మతము. ఇందులోంచి ఒకటి వైష్ణవం, ఒకటి శైవం, ఒకటి శాక్తేయం, ఒకటి కౌమారం, ఒకటి గానాపత్యం, ఒకటి సౌరం. అంటే ఉన్నది ఒకటే, దీన్ని చూసే పద్ధతులు వేరంతే అని చెప్పి షణ్మత స్థాపకుడు అని అన్ని మతాలను కలిపి ఉన్నది ఒకటే, రెండవది లేదు ఇంకా ప్రపంచంలో. ఇది మన వేదాలు చెప్తున్నాయి అని ఆయన పునరుద్ఘాటించాడంతే. అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్య ప్రపోజ్ చేయలేదు, శంకరాచార్య దాన్ని పాపులర్ చేశారు. ఆయన లేకపోతే మనకి ఇంత మహోన్నతమైనటువంటి జ్ఞానం వచ్చేది కాదు. వచ్చి ఆయన ఏమన్నాడు? అద్వైతమే ముఖ్యము అని చెప్పేసేసి. ఇప్పుడు మన భగవద్గీత ఉంది, భగవద్గీత కూడా అద్వైతమే. అన్ని గ్రంథాలు మనకు తెలిసినటువంటి ప్రతి గ్రంథము, ఇంకా చెప్పాలంటే పురాణాలు ద్వైతంతో ప్రారంభమైనప్పటికీ కూడా అద్వైతాన్ని చెప్తాయి. పురాణాలన్నీ కూడా ద్వైతంతోటే ప్రారంభమవుతాయి, అద్వైతంలోకి తీసుకెళ్తాయి. ఇంతవరకు మీకు అర్థమైందా లేదా చెప్పండి, ముందుకు తీసుకెళ్తా. అర్థమైంది స్వామి. మళ్ళా విశిష్టాద్వైతం అని మళ్ళా వచ్చిందంటారు. చెప్తా. విశిష్టాద్వైతం మధ్యలో వచ్చింది. అదే అంటే మీరు ఇంతకు ముందు క్లాసులు అటెండ్ అవ్వలేదు, అందువల్ల మీకు తెలియదు. విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము మూడింటికి ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఒక అల ఇలా లేచి చూసిందిరా, చూస్తే దూరంగా సముద్రం అంతా కనిపించింది. నేను అలని బుజ్జిగా ఉన్నా, సముద్రం పెద్దది. నేను పుడుతున్నాను, చచ్చిపోతున్నాను, సముద్రం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి అలా అనేటటువంటి నేను వేరు, సముద్రం వేరు అని చెప్పి అనుకుంది. దీన్ని ద్వైత భావన అంటారు. ద్వైత భావన అంటే ఏంటి? అలా నేను సముద్రాన్ని కాదు, అల వేరు సముద్రం వేరు అన్నప్పుడు ద్వైత భావన. కొద్దిగా అయిన తర్వాత ఆలోచించడం మొదలెట్టింది. అది మొదలెట్టి నేను పుట్టి పెరిగి కలిసిపోయేది సముద్రంలోనే కదా, కాబట్టి నేను సముద్రంలోనే ఒక భాగాన్ని. దీన్ని విశిష్ట అద్వైతము అంటారు.
విశిష్ట అద్వైతం అంటే స్పెషల్ కేస్ ఆఫ్ అద్వైత. అంటే నేను సముద్రంలోనే భాగాన్ని, దేవుడిలోనే భాగాన్ని నేను. దీన్ని విశిష్ట అద్వైతం అంటారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచించింది, ఎవడైనా చూసి ఇక్కడ అలా ఉంది, ఇక్కడ సముద్రం ఉంది అంటారా? అలా కనిపించగానే అగో ఇక్కడ సముద్రం ఉంది అంటారు. అంటే నేనే సముద్రాన్ని, నాకు సముద్రానికి తేడా లేదు. ఎక్కడ నీళ్లు ముట్టుకున్నా ఉప్పదనమే, అన్నిట్లలో ఉన్నటువంటిది ఒకే లక్షణము, ఒకే గుణము. కాబట్టి నేనే సముద్రాన్ని అని అర్థం చేసుకోవడాన్ని అద్వైతము అంటారు. మీకు మూడిటికి తేడా అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా ఉమాదేవి గారు? అర్థమైందండి. అది. సో ఇది. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ఈ ద్వైత భావాలు ఉన్న వాళ్ళు ప్రారంభ దశ అది. అయితే ఆ ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు ఏమైపోతుందంటే దాంట్లోంచి బయటికి రారు. బయటికి రాకపోవడం వల్ల ఏమైపోతుంది, అహంకారాలు, గర్వము. ఇప్పుడు మీరు ఆలయాలలో అక్కడ ఇక్కడ చూస్తే చాలా మంది పూజలు చేస్తూ, ఆచార వ్యవహారాలు చేస్తూ, పద్ధతులుగా ఇలా తిప్పాలా, చెయ్యి ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, దీపము ఎడం వైపు వెలిగించాలా, కుడి వైపు వెలిగించాలా, రెండు వత్తులు పెట్టాలా, 3 వత్తులు పెట్టాలా, ఏది ఎటువైపు పెట్టాలి, నెయ్యి దీపం వెలిగించాలా, నూనె. ఏంటండి తప్పు చేస్తున్నారు, ఇంత మాత్రం బుద్ధి లేదా మీకు, వయసు వచ్చింది కానీ ఏమీ తెలియదు అనుకుంటూ ఇలా మన పైన అహంకారాన్ని చూపిస్తూ ఈ పూజలు పునస్కారాలు వీటన్నిటి లోపల, అంటే నేను ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన వాడినే, ఇంట్లో కూడా అనేక ఆచార వ్యవహారాలు నడుస్తుండేవి. అయినప్పటికీ కూడా మూలం ఒకటి అని చెప్పి తెలుసుకునే స్థాయికి ఎదగగలగాలి. ముందు అది ప్రారంభ దశలో అది మంచిదే. ఆ తర్వాత ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా అర్థం చేసుకుంటూ జీవితంలో ఎదుగుతూ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వైరాగ్య భావన రావాలి. వైరాగ్య భావన అంటే ఏంటి, అయిపోయింది, నేను చనిపోతాను, అంటే ఇన్నాళ్ల పాటు ఈ శరీరంతో ఉన్నటువంటి బంధాలు శాశ్వతం అనుకున్నాను. నేను, నా మిత్రులు, నా చుట్టాలు, నా పిల్లలు, నా మనవళ్ళు వీళ్ళంతా శాశ్వతం అనుకున్నా. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. నన్ను ఐస్ డబ్బాలో పెడతారు, లేదా నన్ను మార్చరీలో పెడతారు, నన్ను చితి మీద పెట్టి తగలెట్టేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, శుభ్రంగా కడుపు నిండా కుంభాలు భోజనం చేస్తారు. వీళ్ళ కోసమా నేనున్నది? మరి నేను ఎవరిని? ఇలా పుట్టి ఇలా చచ్చిపోయే దేహమేనా నేను? కాదు కదా, ఇంతకంటే ఉన్నటువంటిది ఏదో ఉంది చైతన్యం నా లోపల. ఆ చైతన్యం ఏంటి అని ఆలోచిస్తూ మహోన్నతమైనటువంటి భగవంతుడి తత్వం తెలుసుకుని, ఆ మహోన్నతమైనటువంటి భగవంతుడి తత్వమే నా లోపల కూడా ఉంది అని చెప్పి తెలుసుకుంటారు. అది తెలుసుకోవడమే భగవద్గీత, అది తెలుసుకోవడమే ఆదిత్య హృదయము, అది తెలుసుకోవడమే వేదాంతము, అది తెలుసుకోవడమే ఉపనిషత్తు, అది తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. ధర్మ అర్థ కామ మోక్షం. ఈ మోక్షం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఎవరికి వారే సంపాదించుకోవాలి. భార్యాభర్తలు కలిసి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటారు, మోక్షేచ నాతిచరామి అనరు. ఎందుకంటే మోక్షం అనేది ఎవరికి వారికి సంబంధించినటువంటిదే. ధర్మము, అర్థము, కామము మాత్రమే భార్యాభర్తలు కలిసి అనుభవిస్తారు. మోక్షము ఎవరికి వారు సాధించవలసిందే. కాబట్టి ఆలోచన రానిదే జీవితంలో ఎదిగే అవకాశం లేదు. అయితే ఆలోచన ఇంత వచ్చినా చాలు, జీవితంలో ఎదిగినట్టే. వచ్చే జన్మలో అద్భుతమైనటువంటి సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే జీవితాంతము పారాయణలు, జీవితాంతము హంగు, జీవితాంతము ఆర్భాటాలు, జీవితాంతము అర్థం తెలియని పారాయణాలు, ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి నోములు, వీటన్నిటి ద్వారా ఏమవుతుంది, అసలు అర్థమే తెలియదు కదా, అర్థమే తెలియదు. దానివల్ల ఏమైపోతుంది, బానిస బతుకులు అయిపోతాయి. దేవుణ్ణి ఎప్పటికీ అర్థం చేసుకోకుండా అయిపోతాం. ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్తే దర్శనం చేసుకుంటే మంచిది అని దబదబా వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాం. ఆ దర్శనం చేసుకోవడంలో మన లోపల అందరిలో దేవుడు ఉన్నాడు అనే భావన ఉండదు. వేరే వాడికి దేవుడు కనిపించకపోయినా సరే నాకు కనిపించాలని ఉంటుంది, పక్కవాళ్ళని తోసేస్తాం. కానీ అద్వైతంలో అలా ఉండదు. నాకు దేవుడు కనిపించకపోయినా పర్వాలేదు, వేరే వాళ్ళకి చూపిద్దామని చెప్పి అనుకుంటారు అద్వైతులు. సో ఒక మనిషిలో పరిణతిని తీసుకొచ్చేది అద్వైతము. ఒక వ్యక్తిలో అద్భుతమైనటువంటి మార్పును తెచ్చేటటువంటిది అద్వైతము. అదే మన హిందూ ధర్మం యొక్క సారము. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏ ప్రశ్న అయినా అడగండి, నో ప్రాబ్లం. క్లాస్ అయిపోయింది కాబట్టి ఏ ప్రశ్న అడిగినా సరే. ఈ ప్రశ్న అడగచ్చో అడగకూడదో నాకైతే తెలియదు స్వామి. మీరు చెప్పండి. ఈ మధ్య ఏదో జిఎస్ స్వామి గారి ఏదో కాంట్రవర్సీ డైలాగ్ అదైతే నాకు అర్థం కాలేదు, ఎంతసేపు విన్నాను. అది పర్వాలేదు లేండి, అది అర్థం కాకపోతే వచ్చే నష్టమేమీ లేదు. చిన్నజీయర్ స్వామి గారు ఏంటంటే 1 in 6 months కాస్త ఆయన
హిందువులందరూ కామ్ గా ఉన్నారు అనుకున్నప్పుడు ఒక పుల్ల పెడుతూ ఉంటారు, అంతే. అలా పుల్ల పెట్టింది, అది నథింగ్ పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిందేమీ లేదు. ఆయన తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే మనం అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే పేర్ల మీద 4 పీఠాలు పెట్టాడు ఆయన శంకరాచార్య. ఆ 4 పీఠాలు ఆయన పెట్టలేదు, విద్యారణ్య స్వామి పెట్టారు అని చెప్పేసి అంటాడు. విద్యారణ్య స్వామి ఎప్పటి వాడు? మొన్న 1400 1500 వాడు. మరి శంకరాచార్య ఎప్పటి వాడు? 500 BC, 500 BCలో ఉన్నాడు అని చెప్పేసి ఎట్లా? అంత పాతవాడు పెట్టలేదు. ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి అట్నుంచటే వెళ్ళిపోయాడు, ఇక్కడికి రాలేదు ఆయన. ఈ 4 పీఠాలు ఏవైతే మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాయో అవి పెట్టింది శంకరాచార్య కానే కాదు, విద్యారణ్యుడు అని చెప్తున్నాడు. విద్యారణ్యుడు మొన్న మన హరిహర రాయలు, బుక్కరాయలు వాళ్ళతోటి విజయనగర సామ్రాజ్యానికి, హరిహర రాయలు, బుక్కరాయలు కాలం వాడు. సో దానివల్ల ఏమైపోతుంది? ఆయన కాలాన్ని మ్యూట్ లో పెట్టుకోండి సరస్వతి గారు. సో కాబట్టి హరిహర రాయలు, బుక్కరాయలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాలం వాడు అనేసరికి ఆయన యొక్క ప్రాధాన్యత తగ్గించాలని ప్రయత్నం చేశాడు. తర్వాత పంచాయతనము అనేటటువంటిది ఒకటి శంకరాచార్య ప్రారంభించారు. ఎందుకు? అందరూ కొట్టుకు తెస్తున్నారు. చస్తుంటే ఏం చేశానంటే సూర్యుడిని వదిలేసి మిగతా 5 దేవతలతోటి నీకు ఎవరిష్టము అంటే విష్ణుమూర్తి, చలో మధ్యలో విష్ణుమూర్తిని పెట్టుకో, మిగతా 4 దేవతలను ఇక్కడ పెట్టుకో. నీకెవరిష్టము? శివుడు, చలో శివుడిని మధ్యలో పెట్టుకో, మిగతా 4 ఇట్లా పెట్టుకో. ఇందాక చెప్పిన 6 మతాలలో ఒక మతం సూర్యుడిని తీసేస్తే మిగతా 5 కలిపి పెట్టాడు. దీన్ని పంచాయతన పూజ అంటారు. ఈ పంచాయతన పూజ ప్రారంభించింది కూడా శంకరాచార్య. ఎందుకంటే ఈయన షణ్మత స్థాపకుడు. 6 మతాలు కొట్టుకోకండి అయ్యా బాబు, 6 మతాలు కూడా వచ్చింది ఒకే వేదంలోంచి, ఉన్నటువంటిది ఒకటే. ఆలోచనల తేడా వల్ల ఏమైందంటే ఇన్ని మతాలు వచ్చాయి అని చెప్పి సూర్యుని పక్కన పెట్టి మిగతా 5 కలిపి ఒక దేవతగా చేశాడు. పంచాయతన పూజ అన్నాడు. ఎవరిని పూజించినా ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పడానికి. అది కూడా శంకరాచార్య ఇవ్వలేదు అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి అన్నాడు అనమాట. సరే, అవి మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాల్సిన ఎస్ మ్యామ్, హీ ఆల్వేస్ లైక్ దట్. అది ప్రాబ్లం ఆయన తోటి. అది మనము అది సరేలేండి. ఎనీవే, ఇంకేదైనా ప్రశ్న? ఇందాక ఎవరో ప్రశ్న అడుగుతుంటే నేను ఆపాను సార్. ఒక వర్డ్ కి నేనే సార్. ఇక్కడ ఖగహ ఉంది కదా సార్, అంటే ఖగహ అంటే మామూలుగా మనం పక్షి అని చెప్పుకుంటాం కదా, అది ఇక్కడ వర్తించదా సార్ ఈ లైన్ లో? ఖగహ అంటే పక్షిలాగా వెళ్ళేవాడు అని. ఖా అంటే ఏంటి చెప్పండి నాకు? ఖా అంటే ఏంటి? ఆకాశం. గా అంటే ఏంటి? గమ్ ధాతువు. ఆకాశంలో తిరిగేవాడు. ఆకాశంలో తిరిగేది ఏది? ఆకాశంలో తిరిగితే అది ఖగహ. ఇప్పుడు నేను ఆకాశంలో తిరిగితే చెప్పండి, ఎవరు ప్రశ్న అడిగింది? ఎవరు? వెంకట చైతన్య. ఖగహ అంటే ఆకాశంలో తిరిగి విహరించేవాడు. అంతే. ఖా అంటే ఆకాశము, గా అంటే గమ్ ధాతువు నుంచి వచ్చినటువంటి ప్రయాణించేవాడు, గమించేవాడు. ఓకేనా? ఆకాశంలో ప్రయాణించేవాడు. ఇప్పుడు నేను ఆకాశంలో పరిగెడితే నేను కూడా ఖగహానే. ఓకేనా? పక్షి అని కూడా అంటాం మనం, అంతే ఆ మీనింగ్ తో తీసుకుని. విష్ణుమూర్తిని ఖగవాహన అని అంటాడు. ఖగ అంటే గరుడ పక్షి అని, అక్కడ గరుడ. ఈ డౌట్ నాకు కూడా ఉంది సార్, ఖగ అని అంటుంటారు. ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్. మనం ఒక్కొక్క అక్షరానికి క్లియర్ గా మీనింగ్ తెలుసుకున్నాం. ఖా అంటే ఆకాశము, గా అంటే గమించేది. ఆకాశంలో గమించే ప్రతి ఒక్కటి కూడా ఖగానే. అయితే ఈయన ఏంటంటే దేవత రూపంలో ఉన్నప్పుడు ఖగ రూపం లోపల ఇది అంటే ఆకాశంలో విహరించేవాడు అని. ఆకాశంలో విహరించేవాడు సూర్యుడే కదా. జై శ్రీకృష్ణ. ఇంకా డౌట్ తీరిందిలే సార్. ఖగవాహన అంటే ఆయన కూడా ఆకాశంలో నుంచి మనకి తిరిగినట్లే. ఖగ అంటే గరుడ పక్షి. ఖగ అంటే గరుడ పక్షి. ఖగవాహన అంటే గరుడ పక్షి మీద వెళ్ళేవాడు అని. ఏముంది అందులో? అంత స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ అది. అక్కడ ఖగ అంటే సూర్యుడి మీద తిరిగేవాడు కాదు. అక్కడ ఖగ అంటే గరుడ పక్షి మీద తిరిగేవాడు అని చెప్పి లెక్క. ఖగవాహన అంటే గరుడ పక్షిని వాహనంగా చేసుకుని తిరిగేవాడు అని చెప్పేసి విష్ణుమూర్తిని అంటారు. ఖగహ అంటే గరుడ పక్షి కూడా అవుతుంది. ఖగహ అంటే నేను కూడా ఆకాశంలో తిరిగితే ఖగ. మన విమానం ఉంది కదా, విమానాన్ని ఖగహ అనొచ్చా? అనొచ్చు, తప్పులేదు. జై శ్రీకృష్ణ. గురుగారు ఒక డౌట్ ఉండి అడగచ్చలేదో తెలియదు కానీ. అయ్యో అడగండి, నేను చెప్తాను. అడగచ్చలేదు నేను చెప్తాను, మీరు అడిగాక చెప్తాను. ఒకవేళ స్వామి నా మనసులో మాట ఇది అంటే చనిపోయినాక
ఆ దహన సంస్కారాలు చెయ్యాలా లేదంటే అంటే మెడికల్ హాస్పిటల్కి అయినా బాడీ ఇవ్వకూడదు ఇచ్చేస్తే ఇవ్వకూడదు మంచిది ఇవ్వకూడదు. ఇవ్వకూడదా? హిందూ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు తప్పనిసరి. అంత్యేష్టి సంస్కారము అని చెప్పేసి మనకేమైందంటే వేదాలు మనకు కర్మకాండలని జ్ఞానకాండలని, ఇది వేదం అనుకోండి, ఇది వేదం. ఈ లాస్ట్ ముక్కని జ్ఞానకాండ అంటారు. చిన్న ముక్క కనిపిస్తుందా మూత, ఇది జ్ఞానకాండ. ఈ మొత్తము కర్మకాండ. ఈ కర్మకాండలన్నింటినీ కూడా స్మృతులు అని చెప్పేసి పుస్తకాల నుంచి బయటికి లాగేశారు. వాటిని స్మృతులు అంటారు. మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, రఘునందన స్మృతి, ఇలా రకరకాల స్మృతుల రూపంలో లాగారు. ఆ స్మృతులలో 16 పనులు కంపల్సరీగా చెయ్యాలి అని ఉంటుంది. అందులోపల ప్రారంభం ఒక వ్యక్తికి గర్భాధానంతో ప్రారంభమవుతుంది. గర్భాధానం నుంచి వాడు పుట్టి, తర్వాత పేరు పెట్టి, తర్వాత వాడికి ఉపనయనం చేసి, తర్వాత వాడికి విద్యాభ్యాసం చేసి, తర్వాత వాడికి వివాహం చేసి, ఇట్లా 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 మొత్తం అయిపోయిన తర్వాత చివరికి వాడు చనిపోయినప్పుడు చేసేదాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. అంత్యేష్టి సంస్కారము అంటే చనిపోయిన తర్వాత చేసేటటువంటి సంస్కారం. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక అంత్యేష్టి సంస్కారం చేయించుకోవాలి. అంటే ఎట్లా చేయించుకుంటారు? మన పిల్లలు ఇంటే ఇది, లేకపోతే అయిపోయాయి, తీసుకుపోతే మున్సిపాలిటీ వాళ్ళు లాగేయడమే. తప్పనిసరి. ఎవరు హాస్పిటల్ కి ఇచ్చేయకండి. లేని వాళ్ళు ఏం చేయాలి స్వామి? మగ పిల్లలు ఉండరు కదా ఇప్పుడు కాలం. మగ పిల్లలతో అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఆడపిల్లలు కూడా చేయొచ్చు. చేయకూడదు అంటారు కదా, మన వాళ్ళు ఒప్పుకోరు కదా. చేయొచ్చు. సరే ఇప్పుడు మీకు వేరే వాళ్ళ సంగతి వదిలేయండి. ఆడవాళ్ళు చేయొచ్చు, లేదా బ్రాహ్మణుడు చేయొచ్చు, లేదా చెల్లెలు కొడుకు చేయొచ్చు, కూతురు కొడుకు చేయొచ్చు. చాలా ఉంటాయి, 100 అవకాశాలు. మనకు హిందూ ధర్మంలో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఎట్ ఆల్. హిందూ ధర్మము సో వైడ్, సో అడ్వాన్స్డ్. ఒక నిషిద్ధం ఉన్నది అంటే దానికి 100 అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రిస్ట్రిక్షన్ ఉన్నది అంటే 100 ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి వర్రీ లేదు. అవయవదానం చేయొచ్చు కదా సార్? సుమిత్ర గారు, కళ్ళు దానం ఇవ్వచ్చండి? ఇక అవి అడగకూడదండి, నేను చెప్పకూడదు. ఇక్కడ జీవితం ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా ఇవ్వకూడదు. మన కళ్ళల్లో జీవం ఉంటుంది చనిపోయినప్పుడు, కాబట్టి ఇవ్వకూడదు. అలాంటివి నాతో అనిపించకండి, ఎందుకంటే కళ్ళు ఇవ్వడం అనేటటువంటిది మహత్ కార్యము. ఇప్పుడు నేను ఆపిన వాడిని అవుతాను. వేరే వాడి జీవితంలో వెలుగు నింపాలి అంటే వేరే వాడికి కళ్ళు ఇవ్వచ్చు. కానీ హిందూ ధర్మం ప్రకారం మీరు అడిగినట్లయితే ఇవ్వకూడదు. 100% ఇవ్వకూడదు, 100 కాదు 1000% ఇవ్వకూడదు. ఇక్కడ అలాంటి ప్రశ్నలు అడగద్దు ఇక, సరేనా? అది ధర్మం ప్రకారం అయితే తప్పు, బట్ వేరే వాడికి పరోపకారము అనుకుంటే కరెక్ట్. ధర్మం ప్రకారము జీవం ఉన్న ఏ వస్తువుని ఇవ్వకూడదు, జీవం ఉన్నటువంటి ఏ వస్తువు ఇవ్వకూడదు. మీరు చనిపోయినా కూడా ఇంకా జీవం ఉంటుంది మీ లోపల. మీరు చనిపోయిన తర్వాత కూడా ఈ గడ్డం అది మొలుస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా కొద్దిసేపటి పాటు మీ శరీరంలో ఒక 5-6 భాగాలు పనిచేస్తూ ఉంటాయి. అటువంటివి ఇవ్వకూడదు అని హిందూ ధర్మం చెప్తుంది. అయితే మరి బయట మన జనాలం మనం వేరే వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి అనుకున్నప్పుడు ఇవ్వడం మంచిదే, ఇచ్చుకోండి. సో ఇక్కడ అందుకోసం అవి టఫ్ క్వశ్చన్స్. అవి నన్ను అడిగితే నేను జవాబు చెప్పలేను, ఎందుకంటే ధర్మం ప్రకారం అడుగుతారా మీరు సేవ ప్రకారం అడుగుతారా అనే దాన్ని బట్టి దాని జవాబు ఉందన్నమాట. ఏమనుకోవద్దు, నేను సరిగా చెప్పానో లేదో నాకు తెలియదు. సుమిత్ర గారు, కరెక్ట్ గా మీకు దొరికిందా జవాబు? దొరికిందండి. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. జై శ్రీకృష్ణ. అడగండి, ఇంకెవరికైనా ఉంటే. సార్, రమాదేవి మేడం అడగండి. అంత్య సంస్కారాలు మగపిల్లలు లేకపోయినా ఎవరు చేసినా వాళ్ళకి పుణ్యం వస్తుందండి, చేసిన వాళ్ళకి. మంచిది. ఇంకా ఒక్కసారి రామ రామ అది చెప్పారు పాడండి సార్. రామ రామ మహాబాహు. ఓకే. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతో రణం.
గమ్యాత్ బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वान् अरीन् वत्स समरे विजयिष्यसि राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वान् अरीन् वत्स समरे विजयिष्यसि जय श्री कृष्ण అందరికీ చెప్పినట్టుగా లాస్ట్ వీక్ చెప్పిన శ్లోకాలు జ్ఞాపకం ఉన్నాయి కదా, ప్రతిరోజు అవి చెబుతూ అర్ఘ్యం ఇవ్వండి అందరూ కూడా. 3, 7, 8 ఇవి కంపల్సరీగా మీరు ఇవ్వచ్చు. 9 కూడా ఓకే. 3, 7, 8, 9 ఇవి కంపల్సరీగా చదువుకుంటూ తప్పక అర్ఘ్యం ఇచ్చుకోండి. ఇంకా ఆపుకుందామా ఇవాళకి ప్రవచనము. రేపు అత్యద్భుతమైనటువంటి పురుష సూక్తము, మరో కొత్త కోణాన్ని మనం పురుష సూక్తం లోపల తెలుసుకుంటాము. సో పురుష సూక్తం లోపల ముఖ్యమైన ఘట్టంకి వచ్చేసాము. ఇప్పుడు మనము కొద్దిగా కష్టమైన ఘట్టంకి వచ్చాము, అది రేపు మనం తెలుసుకుంటాం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, ఆలోచన లేనిదే భగవంతుడు దగ్గరగాడని, విన్న మాటలని మాటి మాటికి పునశ్చరణ చేసుకోవాలని, అలా చేసుకోకపోతే మనకు విషయాలు అర్థం కావని, ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పురుష సూక్తంలో. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. గురుగారు అగ్యం మంత్రాలు ఒక్కసారి మళ్ళా చెప్పండి. 3, 7, 8 చదవండి. మీరు చూసుకోండి ఒక్కసారి. ఆదిత్య హృదయం బుక్ ఉంటే చూడండి. రామరామ మహాబాహు ఒకటి వస్తుంది. 3, 6, 7, 8, 9 సార్. 3, 6, 7, 8, 9 5గా లెక్కేసుకుంటే 3, 6, 7, 8, 9 సరేనా? ఓకే. జై శ్రీకృష్ణ అండి. అందరికీ కూడా శుభరాత్రి, శుభోదయాలు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.